Hello friends, welcome to 21st December Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 21st December హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని వీడియోలో డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ సేల్ అండర్లో మన యొక్క జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కేవలం 25,000 రూపీస్కి మీకు అయితే వస్తుందండి. ఆఫర్ మీకు 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్, సిమిలర్లీ ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. అండర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మనకి ఏంటంటే కనుక అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో, తెలుగు లిటరేచర్, ఇవి మీకు కేవలం 24,000 రూపాయలకి మీకు అందుబాటులో ఉంటుంది. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ దట్ ఈస్ విజిబుల్ ఆన్ ద స్క్రీన్. ఎస్, ఆఫర్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, మనము ఢిల్లీ చాలా ఎడిషన్స్ ఉంటాయండి. దాంట్లో ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే పిక్ చేసుకుంటున్నాము. లెట్ us సీ ద ఎజెండా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎజెండా ఆర్టికల్స్ మనం చూస్తే, సిలిగురి కారిడార్ a crucial link, SSB presence, Sahasra Seema Bal presence boosts the security, says Amit Shah. So the first and foremost article మనం చూస్తాము సహస్ర సీమా బల్ గురించి, అండ్ యాజ్ వెల్ యాజ్ ద రోల్ దట్ ఈస్ బీయింగ్ ప్లేడ్, ఇంపార్టెన్స్ ఆఫ్ సిలిగురి కారిడార్ అనేటువంటిది మనం చూడడం జరుగుతుంది. సుప్రీం కోర్ట్ అలౌస్ ద అపీల్స్ అగెన్స్ట్ ద క్యాప్ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ క్రెడిట్ కార్డ్ డ్యూస్. చాలామందికి ఉంటుంటాయి. సో దీని సంగతి ఏంటి అనేటువంటిది మనం డిస్కస్ చేస్తామండి. థర్డ్ వన్, డిఫెన్స్ మినిస్టర్ సైన్స్ 7,600 crore ప్యాక్ట్ ఫర్ ద 100 ఆర్టిలరీ గన్స్ గురించి మనం ఏంటంటే చూస్తాం ఈ ఆర్టికల్లో. న్యూ అండర్ సీ కేబుల్స్ టు బూస్ట్ ద ఇండియాస్ డిజిటల్ కనెక్టివిటీని ఇంకా ఎన్హాన్స్ చేయడం గురించి మనకి ఏంటంటే అండర్ సీ కేబుల్స్ని అయితే కనుక మనకైతే లే చేస్తున్నారండి. వాటి గురించి ఏంటనే చూస్తాము. రీకన్సిడర్ ద శాంక్షన్స్, ఎంపవర్ ద విమెన్ టు హెల్ప్ రీబిల్డ్ ద సిరియా, సేస్ యునైటెడ్ నేషన్స్ యొక్క IOM, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వాళ్ళు అయితే కనుక మనకు చెప్తున్నారు. దెన్ నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ టు కువైట్ ఎయిమ్స్ అట్ స్ట్రెంగ్థనింగ్ ద రిలేషన్స్. సో దీని సంగతి ఏంటి, వీ విల్ లుక్ ఇన్ టు. ఏ ఛాన్స్ టు స్ట్రైక్ ద గోల్డ్ డ్యూరింగ్ ద కువైట్ విజిట్ అంటూ సేమ్ ఎడిటోరియల్ కూడా మనకి పబ్లిష్ అయింది. దీని గురించి కూడా చూస్తాం. శ్రీలంక టు ఫార్ములేట్ ద పాలసీ ఆన్ విజిట్స్ బై ద ఫారిన్ రీసెర్చ్ వెజల్స్ గురించి. సో రీసెర్చ్ వెజల్స్ అని చెప్పేసి చైనీస్ నుంచి మనకి ఏంటంటే రీసెర్చ్ వెజల్స్ వస్తూ ఉంటాయి శ్రీలంక యొక్క పోర్ట్స్కి. సో దాని గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. MSP ఫర్ కాప్రా హైక్డ్ బై 422 rupees per quintal for 2025 season is something the other article that we'll look into. So these are the articles that we will look into the today's Hindu news analysis లో మనం అయితే కనుక కవర్ చేస్తాము. దెన్ ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి జైంట్ ఫ్రాగ్ స్పీసీస్ రీసెంట్లీ లాజింగ్ ద గ్రౌండ్ ఇన్ చిలీ. దిస్ ఈస్ వన్ సచ్ ఆర్టికల్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం చూస్తాము. 3 ఇండియన్ ఫర్మ్స్ అమాంగ్ ద టాప్ గ్లోబల్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్స్, సేస్ సిప్రీ రిపోర్ట్ అయితే పబ్లిష్ అయిందండి. వేర్ మనకి ఏంటంటే టాప్ 100 ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ తీసుకుంటే ఇండియాకి సంబంధించి 3 ఫర్మ్స్ అయితే ఉన్నాయి. దాని రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా ఆర్టికల్లో కవర్ చేయడం జరుగుతుంది. నైజీరియా సీజెస్ ద 2.18 tons ఆఫ్ పాంగోలిన్ స్కేల్స్, ఏ మేజర్ బ్లో టు ద వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్. పాంగోలిన్ ద మోస్ట్ ట్రాఫిక్డ్ యానిమల్ మనకి స్పీసీస్ మనకి ఆన్ ద ప్లానెట్ అని చెప్పేసి పిలుస్తుంటారు పాంగోలిన్ గురించి. సో పాంగోలిన్ గురించి అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేస్తాము, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అండి. ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీకు ఏం చేస్తుందంటే కాంప్రిహెన్సివ్గా ఇప్పుడు ఇక్కడ మనము హిందూ న్యూస్ పేపర్ డిస్కస్ చేస్తున్నాము. మిగతా వెబ్సైట్స్లో పబ్లిష్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు అదర్ గవర్నమెంట్ వెబ్సైట్స్, ఇవన్నిటిని కూడా మనం ఏంటంటే ఇక్కడ కవర్ చేయబడడం జరుగుతుంది. అండ్ యూ విల్ గెట్ ద హ్యాండ్ రిటన్ నోట్స్ యాజ్ ద PDF విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకుని ఈ కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఆఫర్ పీరియడ్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ ఫ్రెండ్స్. ఎస్, సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనకి సిలిగురి కారిడార్, ఏ క్రూషియల్ లింక్, సహస్ర సీమా బల్స్ ప్రెజెన్స్ బూస్ట్ ద సెక్యూరిటీ, సేస్ అమిత్ షా. రీసెంట్గా మనకి సహస్ర సీమా బల్ యొక్క
61st రైజింగ్ డే సెలబ్రేషన్స్ అయితే కనుక జరుగుతున్నాయండి. సో దాన్ని మనకి ఏంటంటే మన యొక్క యూనియన్ హోమ్ మినిస్టర్, బికాస్ ఈ యొక్క సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి మనకి హెడ్ ఎవరు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్సే కాబట్టి నియర్ సిలిగురి కారిడార్ రీసెంట్గా మనకైతే సెలబ్రేట్ చేస్తున్నారు. వేర్ సిలిగురి కారిడార్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సిలిగురి కారిడార్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ చికెన్స్ నెక్ అని కూడా మనం పిలుస్తాం. అదేంటంటే వెరీ నారో రూట్ దట్ కనెక్ట్స్ ద మెయిన్లాండ్ ఇండియా టు దట్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ ఇండియా. నార్త్ ఈస్ట్ ఇండియాకి కనెక్ట్ చేసేటువంటి చిన్న లింక్, ఆ చిన్న పాతే మనకి ఈ సిలిగురి కారిడార్ అనేటువంటిది. ఎస్, సో లెట్ us డిస్కస్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం అయితే కనుక డిస్కస్ చేద్దామండి. The Union Home Minister Amit Shah recently highlighted the significance of Siliguri Corridor as a vital link between Northeast India and rest of the country. Let me show you the map initially. Yes, so the Siliguri corridor are also known as chickens neck అని పిలుస్తాం మనము. ఈ రూట్ మనకి ఏంటంటే కనుక నార్త్ ఈస్ట్ రీజియన్ని, దట్ ఈస్ ద మణిపూర్, నాగాల్యాండ్, వీటిలన్నిటినీ కూడా కనెక్ట్ చేయడానికి ఉపయోగపడేటువంటి వెరీ వెరీ స్ట్రాటజిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వైటల్ లింక్ అనమాట మనకి. ఎస్, that's where the important point is all about. It links the northeast India with that of the rest of the country మనకైతే కనుక కనెక్ట్ చేస్తుంది. యూనియన్ హోమ్ మినిస్టర్ ఆల్సో లాడెడ్ అంటే అప్రిషియేటెడ్ ద సహస్ర సీమాబల్ SSB for ensuring the security and promoting the cultural integration in these border areas. Sahasra Seema Bal అనేటువంటిది one of the paramilitary force, or you can call it as Central Armed Police Forces. More professional word అనమాట. ఇంతకు ముందు పారామిలిటరీ ఫోర్సెస్ అనేవాళ్ళు, ఇప్పుడు మనకి ఏంటంటే CAPF అని పిలుస్తారు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. ఎవరు అండర్లోకి వస్తారు వీళ్ళు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోకి వస్తారండి మనకి ఆల్ దీస్ CAPFs అన్నీ కూడాను. ఇట్స్ నాట్ that only SSB, there are other bodies as well, like for example CRPF, Central Reserve Police Force, CISF, Central Industrial Security Force, and then we have the మనకి Assam Rifles, so etc. ఈ బాడీస్ అన్నీ కూడా మనకి ఏంటంటే, అండ్ వన్ మోర్ ఈజ్ BSF, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. వీళ్ళందరూ కూడా ఎవరి అండర్లోకి వస్తారు? మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోకి వస్తారు. వీళ్ళందరికీ పెట్టిన పేరేంటి? మోర్ ప్రొఫెషనల్ వర్డ్ విచ్ ఇస్ నోన్ యాజ్ CAPF, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని పిలుస్తాం మనం. నౌ ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు సిలిగురి కారిడార్ గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే కనుక, ఇట్ సర్వ్స్ యాజ్ ఏ నారో ల్యాండ్ బ్రిడ్జ్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ చికెన్స్ నెక్ అంటాం దీన్ని. సో ద మోర్ పాపులర్ వర్డ్ అనమాట. అంత నారోగా ఉంటుంది రూట్ అని చెప్పడాన్ని. సో చికెన్స్ నెక్ అనేటువంటిది మనకి ఎంత నారోగా ఉంటుంది, అంత నారోగా ఉంటుంది రూట్. ఇట్ కనెక్ట్స్ ద నార్త్ ఈస్ట్ టు ద రెస్ట్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ బార్డర్డ్ బై దట్ ఆఫ్ ద నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద భూటాన్. ఇక్కడ చూడండి, నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద భూటాన్ని మనకి సో బార్డర్ చేస్తూ ఉన్నటువంటి రీజియన్స్. అందుకనే ఎప్పుడైనా మనకి చైనా యొక్క ప్రెజెన్స్ ఈ నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ భూటాన్లో మనకి ఇంక్రీజ్ అవుతోంది అని అంటే, సో దట్స్ ఏ వెరీ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ అస్ అండి. బికాజ్ ఎందుకంటే వీటిని ద నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ భూటాన్ని మనం ఏంటంటే కనుక మధ్యలో ఉండేటువంటి బఫర్ స్టేట్స్గా మనం చూస్తాం. సో దీస్ ఆర్ లైక్ బఫర్ స్టేట్స్. సో దట్ దే యాక్ట్ యాజ్ ఏ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఫర్ అస్ అనమాట. ఎప్పుడైతే నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ భూటాన్కి డైరెక్ట్ యాక్సెస్, వీటి మీద ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే పెంచుకుంటుందో చైనా, ఈ సిలిగురి కారిడార్కి డైరెక్ట్ యాక్సెస్ వచ్చేస్తుంది. రేపన్న రోజున కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు జస్ట్ ఈ రీజియన్కి యాక్సెస్ని కట్ ఆఫ్ చేసేస్తే చాలు, మనకి కంప్లీట్లీ నార్త్ ఈస్ట్ రీజియన్ అంతా కూడా మనకి ఐసోలేట్ అయిపోతుంది. సో దేర్ఫోర్ అందుకనే ఈ యొక్క లింక్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, సిలిగురి కారిడార్ అనేటువంటిది. బికాజ్ నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి సప్లైస్ అన్నీ కూడా, గూడ్స్ అన్నీ కూడా ఈ నారో రూట్ నుంచే మనకి ట్రావెల్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ భూటాన్ షుడ్ రిమైన్ ఇన్ అవర్ ఆర్బిట్ rather than that of the Chinese orbit. Yes. And the presence of the Sahasra Seema Bal boosts our national confidence by preventing the illegal activities and promoting the overall regional stability ni ఈ SSB వాళ్ళు మనకి ప్రమోట్ చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు? SSB వాళ్ళ యొక్క రోల్ ఏంటంటే, దే ఆర్ బేసికల్లీ గార్డ్స్ ద
2450 బార్డర్ విత్ ద నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ భూటాన్. నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ భూటాన్ తోటి ఉండేటువంటి బార్డర్ ఏరియాస్ని విచ్ ఆర్ పోరస్ బార్డర్స్, వీటిని మనకి గార్డ్ చేసేటువంటిది ఎస్ఎస్బి అండి. దే ఆల్సో ప్లేడ్ ఎ వెరీ కీ రోల్ ఇన్ ఎలిమినేటింగ్ ద లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇన్ బీహార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జార్ఖండ్. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటారు, నక్సలిజం అంటారు లేకపోతే కనుక. సో మీరు ఆ వర్డ్స్ వినే ఉండుంటారు. అండ్ నాట్ ఓన్లీ దాట్, వీళ్ళు ఈ యొక్క ఎస్ఎస్బి అనేటువంటి గ్రూప్ మనకి ఏంటంటే కల్చరల్ ఇంటిగ్రేషన్ కూడా, అంటే కల్చరల్ ఇనిషియేటివ్స్ని కూడా మనకైతే కనుక తీసుకోవడం జరిగింది, బేసికలీ టు స్ట్రెంగ్థెన్ ద టైస్ బిట్వీన్ ద బార్డర్ కమ్యూనిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేషన్. Yes, the foundation was laid for around 8 SSB related construction projects to enhance the border infrastructure. So it is very important to know about this grouping called as Sahasra Seema Bal gurinchi కొన్ని important points మనకైతే కనుక తెలియాలి. So this was a representational imagery of SSB. మూవింగ్ ఫార్వర్డ్, మనకి అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఈ బాడీ అనేటువంటిది అని అంటే 1963లో ఎస్టాబ్లిష్ అయింది. పోస్ట్ ద 1962 చైనీస్ అగ్రెషన్, 1962 మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు తర్వాత, సో పోస్ట్ ది సిచ్యువేషన్ ఒక స్పెషల్ ఫోర్స్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని ముందు మనకి స్పెషల్ సర్వీస్ బ్యూరో ఎస్ఎస్బి. ఎస్ఎస్బి ఎర్లియర్ ఈజ్ నాట్ నోన్ యాజ్ సహస్ర సీమాబల్, ఇట్ ఈస్ నోన్ యాజ్ స్పెషల్ సర్వీస్ బ్యూరో అనేటువంటి పేరుతోటి ముందు మనకి ఫామ్ చేయడం జరిగింది. ఓవరాల్ లేటర్ ఆన్ ద నేమ్ హ్యాస్ బీన్ రీచేంజ్డ్, మనకి ఏంటంటే రీఫ్రేమ్ చేశారండి. వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఎన్ష్యూర్ సెక్యూరిటీ ఇన్ ద బార్డర్ ఏరియాస్, పర్టికులర్లీ ఎక్కడ నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద భూటాన్ ఏరియాస్లో. నాట్ ఓన్లీ దాట్, స్మగ్లింగ్ యాక్టివిటీస్ని ప్రివెంట్ చేయడము, అన్ఆథరైజ్డ్ బార్డర్ క్రాసింగ్స్ అనేటువంటివి ప్రివెంట్ చేయడము, ట్రాన్స్ బార్డర్ క్రైమ్స్ని ప్రివెంట్ చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క యాక్టివిటీస్, మనకి మెయిన్లీ వీళ్ళ యొక్క రోల్ అనేటువంటిది. సో ద రిసీవ్డ్, వీళ్ళ యొక్క మనకి రోల్ని గుర్తించి దే ఈవెన్ రిసీవ్డ్ ద ప్రెసిడెంట్స్ కలర్స్ ఇన్ ద ఇయర్ 2004 ఫర్ ఇట్స్ కంట్రిబ్యూషన్స్ టు దట్ ఆఫ్ ద ఓవరాల్ నేషనల్ సెక్యూరిటీ. వీళ్ళు ఆపరేట్ చేసేటువంటి ఏరియాస్ ఏవేంటి? ఇండియా, నేపాల్ and as well as the Indo border, Bhutan borders, like for example in the states like Uttarakhand, Uttar Pradesh, Bihar and as well as the others. So mainly ఈ స్టేట్స్లో వీళ్ళు గార్డ్ చేస్తూ మనకి స్మగ్లింగ్ యాక్టివిటీస్ని, ట్రాన్స్బార్డర్ క్రైమ్స్ని, ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ని, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ మనకి సహస్ర సీమాబల్ అనేటువంటిది. వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నాయండి. వేరే రీజనల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లక్నో, పాట్నా అండ్ యాజ్ వెల్ యాజ్ గౌహటి, అస్సాంలో కూడా అయితే కనుక రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఈ బాడీకి అయితే కనుక ఉన్నాయి. ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోకి వస్తారు వీళ్ళు మనకైతే కనుక. ఎస్, దీనికి సంబంధించిన పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు అని అంటే, డిస్కస్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సిలిగురి కారిడార్. సిలిగురి కారిడార్ యొక్క స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేటువంటిది చెప్పాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద రోల్ ఆఫ్ ద సహస్ర సీమాబల్ ఇన్ ఎన్ష్యూరింగ్ ద బార్డర్ సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రేషన్ ఇన్ ద ఇండియాస్ నార్త్ ఈస్ట్ రీజియన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ సిలిగురి కారిడార్ మీద మనం ఏంటంటే డిపెండెన్సీ తగ్గించుకోవడానికి ఆల్టర్నేటివ్ రూట్ టు కనెక్ట్ టు ద నార్త్ ఈస్ట్ మనం అయితే కనుక చేస్తున్నామండి. లైక్ బై కన్స్ట్రక్టింగ్ ద సిత్వే పోర్ట్ ఇన్ మయన్మార్లో మనం ఏంటంటే కనుక ఈ సిత్వే పోర్ట్ అనేటువంటిది కన్స్ట్రక్షన్ డెవలప్ చేయడము. సో దీని ద్వారా మనం ఏంటంటే నెక్స్ట్ అలాగే కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అంటారు. కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ అండ్ యాజ్ well as the transport project is another important project where we want to connect to that of the India's northeast region but not through Siliguri corridor. ఎందుకంటే సిలిగురి కారిడార్ మీదనే మనం మాత్రమే ఆధారపడిపోతే రేపన్న రోజున ఎప్పుడైనా చైనాతో కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు సో దట్ డెఫినెట్లీ దేర్ ఆర్ హ్యూజ్ ఛాన్సెస్ దట్ దే మే ట్రై టు కనెక్ట్ ద ఆ యొక్క కనెక్టివిటీని కట్ ఆఫ్ చేసేయడానికి ప్రయత్నాలు అయితే కనుక చేస్తారు. బిఫోర్ దట్ వీ వాంట్ టు హ్యావ్ ఎన్ ఆల్టర్నేట్ కనెక్షన్. నాట్ ఓన్లీ దట్, మనకి ఏంటంటే ఇంకా తక్కువ డిస్టెన్స్ తోటి మనం అయితే కనుక మూవ్ అవ్వడానికి సో ఇండియన్ గవర్నమెంట్ మనకైతే కనుక చేస్తున్నారండి ఇనిషియేటివ్స్. సో క్లియర్, సహస్ర సీమాబల్ గురించి, సిలిగురి కారిడార్కి సంబంధించినటువంటి స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక మనకి తెలియాలి. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఎస్, Supreme Court allows the appeals against the cap on interest
ఆన్ క్రెడిట్ కార్డ్ డ్యూస్. సో ఈ రోజున మనకి ఇండియాలో ఈ క్రెడిట్ కార్డు పాండమిక్ అనేటువంటిది మనకు నడుస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్స్ యొక్క పెనిట్రేషన్ అనేటువంటిది చాలా విపరీతంగా మనకైతే కనుక జరిగిందండి. ఎవ్రీబడి, సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే కనుక ఈ రోజున క్రెడిట్ కార్డ్స్ అయితే కనుక ఉన్నాయి. బట్ క్రెడిట్ కార్డ్స్ ఒక్కటే లేవు, క్రెడిట్ కార్డ్స్తో పాటు వాటి డ్యూస్ కూడా ఉన్నాయన్నమాట చాలామందికి. ఎస్, మీరు ఒకసారి క్రెడిట్ కార్డ్ తీసుకుని మనం ఏంటి అంటే ఇన్ టైం వాళ్ళు ఇచ్చినటువంటి 30 to 45 days టైం లిమిట్ ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం టైం లిమిట్, మనం అది దాటిన తర్వాత సో వాళ్ళు వేసేటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా అంతా ఇంత ఉండవన్నమాట. బికాజ్ దే ఆర్ ఆల్ అన్సెక్యూర్డ్ లోన్స్. మనకి అంటే ఎటువంటి కోలాటరల్ గ్యారంటీ పెట్టుకోకుండా మనకి ఇచ్చేటువంటి ఏ కైండ్ ఆఫ్ ఏ లోన్ ఈజ్ బేసికల్లీ యువర్ క్రెడిట్ కార్డ్. దీనికి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే బ్యాంక్స్ అన్నీ కూడా ఫైల్ చేయడం జరిగిందండి. ఏంటట, 2008లో నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రసల్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే కనుక ఒకవేళ క్రెడిట్ కార్డు మీద కట్టకపోతే ఆ డ్యూస్ మీద మనకి అరౌండ్ 30% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు ఆ 30% ఇంట్రెస్ట్ మనకి ఏంటంటే కనుక దీన్ని అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్గా మనకి కోట్ చేశారండి. అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్గా మనకి ఎవరు చెప్పారు? ఈ యొక్క నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రసల్ కమిషన్. ఇంత వెరీ హై లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేటువంటిది విధించకూడదు అంటే ఒక క్యాప్ అనేటువంటిది మనకి పెట్టేశారు. సో ఇంత క్రాస్ అవ్వకూడదు అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే తీసుకొచ్చి ఇప్పుడు సుప్రీంకోర్టులో అపీల్ వేసి మేము క్రెడిట్ కార్డ్స్ మీద వేయట్లేదు, క్రెడిట్ కార్డు కట్టని వాళ్ళ మీద అంటే డిఫాల్ట్ అయిపోయిన వాళ్ళ మీద మేము ఏంటి అంటే కనుక ఈ వడ్డీ రేట్లు వేస్తున్నాము. ఇప్పుడు అరౌండ్ మనకి ఏంటంటే 36% నుంచి 49% పర్ యానం, 36% నుంచి 46% పర్ యానం మనకి ఏంటి అంటే కనుక వడ్డీ రేట్లు అయితే వేయచ్చు అని చెప్పేసి వీళ్ళు అపీల్ అయితే పెట్టడం జరిగింది. ఇంకా సుప్రీంకోర్ట్ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్ అలౌవింగ్ ద అపీల్స్ ఫైల్డ్ బై ద బ్యాంక్స్ అండి. డౌన్ ద లైన్ దీని మీద మనకి సుప్రీంకోర్ట్ అయితే జడ్జ్మెంట్ చెప్తుంది. ఒకవేళ వీళ్ళ యొక్క క్యాప్ తీసేశారనుకోండి, ఇలాంటి క్యాప్ అనేటువంటిది అన్కాన్స్టిట్యూషనల్, అదేం పెట్టడం కుదరదు. బ్యాంక్స్ మీ ఇష్టం అన్నారనుకోండి, నౌ వీ కెన్ సీ మచ్ మోర్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్, 36%, 49%, 50% ఇంట్రెస్ట్ రేట్స్ని కూడా మనం అయితే కనుక సో చూడొచ్చు. Yes, down the line, let's see what does the Supreme Court says on this all about. So the National Consumer Disputes Redressal Commission అంటారు ఈ యొక్క బాడీ వచ్చేసి మనకి. Let us discuss some important points. The Supreme Court recently permitted the appeals by the banks against a 2008 NCDRC ruling that deemed charging over 30% interest on credit card use as an unfair trade practice under the Consumer Protection Act. So way back మనకి అది 2008లో వచ్చినటువంటి ఆర్డర్ అండి. మనకి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పుడు మారిపోయింది, కొత్త లెజిస్లేషన్ వచ్చింది. Now it's the time for you to comment. Please comment the latest Consumer Protection Act ఎప్పుడు మనకి ఎనెక్ట్ చేశారు, the latest వన్, ద ఓల్డ్ వన్ రీప్లేస్ చేస్తూ లేటెస్ట్ వన్ ఎప్పుడు వచ్చింది అనేటువంటి దాన్ని కమెంట్ అయితే కనుక చేయండి. అండ్ నౌ ద NCDRC అప్పుడు మనకి ఏం రూలింగ్ చేసిందంటే held that charging over 30% annual interest on credit card use is completely and unfair and it constitutes a restrictive trade practices. So the rates ranged between 36% and 49% per annum in cases of delay or default in that of the payments. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది ఇప్పుడు, నవ్ ఈ జస్ట్ అలౌడ్ ద అపీల్ అంటే డౌన్ ద లైన్ ఈ యొక్క బ్యాంక్స్ యొక్క వాదనని వినడానికి ఒప్పుకున్నారన్నమాట. Banks challenged the NCDRC decision and the Supreme Court has allowed their appeals to proceed. So the Supreme Court's final ruling on this particular matter is awaited. Down the line manaki, so Supreme Court on this particular aspect, whether is it really an unfair trade practice or సో మనకి ఏంటంటే కనుక సిన్స్ ఇది మనకి ఏంటంటే డ్యూస్ మాత్రమే అంటే కట్టనిటువంటి వాళ్ళ మీద డిఫాల్టర్స్ మీద మాత్రమే మనకి ఏంటంటే కనుక ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి ఆర్ ఈజ్ ఇట్ ఓకే ఫర్ ద బ్యాంక్స్ అనేటువంటిది ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు చెప్పడానికి సిద్ధంగా ఉంది. మనకి డౌన్ ద లైన్ వీ కెన్ సీ కన్సర్న్స్ రైజ్డ్ బై దట్ ఆఫ్ NCDRC. The commission evaluated whether such high rates could be categorized as exploitative or usurious అని చెప్పేసి పిలుస్తారు మనకి. Declared the rates above 30% per annum as unfair trade practice under the Consumer Protection Act. Consumer rights are very, very important and this case also highlights that there is a need for fair practices in financial institutions, especially concerning the credit card users. Brings the attention to the balancing profitability and as well as the consumer protection. Discuss the implications of the Supreme Court's decision on capping the credit card interest rates.
Yes, it's not the Supreme Court's decision, it's the NCDRC's decision. Now we have to see what will be the judgment on the Supreme Court, credit card related juice మీద మనకి ఏం జడ్జ్మెంట్ చెప్తుంది అనేటువంటిది మనం డౌన్ ద లైన్ చూడొచ్చు. Let us move forward to the next important article. Defense Ministry signs 7,629 crore pact for 100 artillery guns అండి. మనకి ఈ యొక్క ఆర్టిలరీ గన్స్కి సంబంధించి మనకి ఏంటంటే కనుక లార్సన్ అండ్ టుబ్రో L&T తోటి వాళ్ళతో మనకి ఏంటంటే కనుక ఈ కాంట్రాక్ట్ని అయితే సైన్ చేయబడడం జరిగింది. ఎస్ అండి, డిఫెన్స్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఇదేంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ K9 వజ్రా టీ అంటారు మనకి. సో వాట్ డస్ K9 వజ్రా టీ రిఫర్స్ టు అని చెప్పేసి మనకు అడుగుతారు. ఈ యొక్క K9 వజ్రా టీ అనేటువంటివి మనకి జస్ట్ సింప్లీ దే ఆర్ ఆర్టిలరీ గన్స్ అండి. ఇవి మనకి ఎక్కడి నుంచి మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాము? L&T వాళ్ళ దగ్గర నుంచి. వీళ్ళు ఏంటంటే కనుక L&T వాళ్ళు సౌత్ కొరియన్ నుంచి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క గన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఎవరికి ఇస్తారు? మన యొక్క ఇండియన్ ఆర్మీకి. సో మన యొక్క ఇండియన్ ఆర్మీకి మనం ఏంటంటే కనుక ప్రొక్యూర్ చేసుకుంటున్నాం మనము అరౌండ్ వర్త్ అబౌట్ 7,629 crore ప్యాక్ట్ ఫర్ 100 ఆర్టిలరీ గన్స్. ఈ యొక్క ఆర్టిలరీ గన్స్ ఆర్ వెరీ మోస్ట్ పవర్ఫుల్ గన్స్. ఇవి మనకి హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లోను సబ్ జీరో టెంపరేచర్స్లో కూడా మనకి ఏంటంటే కనుక ఇవి ఫుల్ పొటెన్షియల్ తోటి మనకి ఆ ఫైరింగ్స్ అనేటువంటివి ఇవ్వగలవు. మెయిన్లీ మనం దీన్ని మనకి ఎక్కడ యూస్ చేస్తున్నాము అని అంటే ఈస్టర్న్ లడాఖ్లో అయితే కనుక వీ హ్యావ్ డిప్లాయిడ్ ద ఆర్మీ డిప్లాయిడ్ 1 regiment ఆఫ్ K9 వజ్రా అయితే మనం డిప్లాయ్ చేసాము. వాట్ ఈస్ K9 వజ్రా అని చెప్పేసి అడుగుతారండి. K9 వజ్రా అనేటువంటిది లైక్ ఈజ్ ఇట్ ఏ న్యూక్లియర్ మనకి SSBN అని చెప్పేసి అడుగుతారు, లేకపోతే ఇట్స్ అన్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్ అంటారు, ఇట్స్ అన్ ఆర్టిలరీ గన్ అంటారు. ఇలా రకరకాల స్టేట్మెంట్స్ అయితే ఇస్తుంటారు. మనకి K9 వజ్రా టీఆర్ ద ఆర్టిలరీ గన్స్ మనకి ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తున్నాం? L&T నుంచి. L&T వాళ్ళు సౌత్ కొరియన్ డిఫెన్స్ కంపెనీ నుంచి, సౌత్ కొరియా నుంచి మనకి ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా మనకి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. సో ఇంప్రెస్డ్ బై దేర్ పర్ఫార్మెన్స్ ద ఆర్మీ ఈజ్ లుకింగ్ టు ప్రొక్యూర్ అరౌండ్ 200 more గన్స్ ఇన్ 2 batchesలో మనం ఏంటంటే కనుక వీళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ అయితే కనుక చేస్తున్నామండి. Clear? Let us discuss some important points. The Defense Ministry has recently signed a 7,600 crore contract with the Larsen & Toubro L&T for procuring 100 additional K9 Vajra T self-propelled tracked artillery guns to enhance our Indian Army's firepower and as well as operational readiness. మన యొక్క ఫైర్ పవర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషనల్ రెడీనెస్ని మనం ఎన్హాన్స్ చేయడం గురించి ఈ యొక్క K9 వజ్రా టీని మనకైతే కనుక తీసుకుని వస్తున్నారు. దిస్ వాజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్. ఎస్, దీని యొక్క క్యాలిబర్ మనం తీసుకున్నట్లయితే కనుక దే ఆర్ ఎక్విప్డ్ విత్ దట్ ఆఫ్ ద కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ దే కెన్ ఆపరేట్ ఇన్ సబ్ జీరో టెంపరేచర్స్ ఇన్ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో కూడా విత్ ఫుల్ యాక్యురసీ తోటి అండ్ ద రేట్ ఆఫ్ ఫైర్ తోటి మనకైతే ఇవి వర్క్ చేస్తాయి. వీటి యొక్క సిగ్నిఫికెన్స్ చూసుకుంటే మనకి ప్రొక్యూర్మెంట్ మోడర్నైజేషన్ ఆఫ్ ద ఆర్టిలరీ, మన యొక్క ఆర్టిలరీ మోడర్నైజేషన్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అండ్ మన ఆపరేషనల్ రెడీనెస్కి కూడా మనకి ఇది బూస్ట్ చేస్తుందని చెప్తున్నారు. నాట్ ఓన్లీ దట్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ మోర్ దాన్ 9 lakh man days of employment over 4 years పాటు ఇన్వాల్వింగ్ MSMEs అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఇండస్ట్రీస్ యాజ్ వెల్. ఇప్పుడు మరి L&T మనకి ఏంటంటే ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని అంటే కనుక ఇట్ డెఫినెట్లీ రిక్వైర్స్ ద మ్యాన్ పవర్. సో ఇట్ జనరేట్స్ అబౌట్ 9 lakh man days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని అయితే కనుక మనకి క్రియేట్ చేస్తుంది ఈ యొక్క కాంట్రాక్ట్ అనేటువంటిదని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి. ఎక్కడ డిప్లాయ్ చేశారు? 1 regiment ఆఫ్ దిస్ K9 వజ్రా గన్స్ వర్ డిప్లాయిడ్ డ్యూరింగ్ ద ఈస్టర్న్ లడాక్ టెన్షన్స్ ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థన్ అవర్ లాంగ్ సైడ్ ఫైర్ పవర్. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ దట్ ఆఫ్ ద సౌత్ కొరియన్ కంపెనీ హాన్వా డిఫెన్స్ నుంచి మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయితే కనుక వస్తుంది. దెన్ దే విల్ బి బిల్ట్ బై ద L&T. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే the army is also planning to procure 200 more units based upon the performance of the current K9 Vajra T. Even in fact we were very impressed with the performance of this K9 Vajra T and ఇంకొక 200 గన్లు మనం ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము. Discuss the role of indigenous defense production enhancing the India's strategic autonomy with reference to K9 Vajra T artillery guns can be a potential question. సో K9 వజ్రా టీ అనేటువంటివి ఏంటి అనేటువంటివి మనకు అడుగుతుంటారు. ఎవరితో మనం కాంట్రాక్ట్ అయితే కనుక సైన్ చేసాము, దే ఆల్ దీస్ కెన్ బి పొటెన్షియల్ క్వశ్చన్స్. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్, న్యూ అండర్ సీ కేబుల్స్ టు బూస్ట్ ద ఇండియాస్ డిజిటల్ కనెక్టివిటీ. సో దిస్ ఈజ్ సబ్మెరీన్ కేబుల్స్ని అయితే కనుక మనకైతే కనుక లే చేస్తున్నారండి. సో దే విల్ ప్రొవైడ్ అడిషనల్ ఇంటర్నెట్ లింక్స్ టు ఏషియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూరప్.
సో 2 కొత్త అండర్ సీ కేబుల్స్ అయితే కనుక వేస్తున్నారండి ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద మోర్ డిజిటల్ కనెక్టివిటీ అనేటువంటిది పెరగడానికి. సో బికాజ్ ఎవ్రీ ఇయర్ విత్ ఈచ్ పాసింగ్ ఇయర్ మనకి డేటా యూసేజ్, డేటా కన్జంప్షన్ అనేటువంటిది మనకి విపరీతంగా పెరిగిపోతుంది. అండ్ రానున్న కాలంలో ఇంకా దెర్ ఇస్ ఏ హ్యూజ్ డిమాండ్ అయితే కనుక ఉండబోతుంది. ఇన్ ఆర్డర్ టు క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ ద హ్యూజ్ డిమాండ్స్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కొత్త న్యూ అండర్ సీ కేబుల్స్ని అయితే కనుక మనకైతే కనుక వేస్తున్నారు. మనకి వాటి పేర్లు వచ్చేసి IAX, దట్ ఈస్ ద ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్ మొదటి కేబుల్ పేరు, అండ్ ఇండియా యూరప్ ఎక్స్ప్రెస్ రెండో కేబుల్ పేరు. ఇవి మనకి ఏంటంటే కనుక దే బోత్ కనెక్టింగ్ ఇండియా విత్ అడిషనల్ ఇంటర్నెట్ లింక్స్ టు దట్ ఆఫ్ ద 2 కాంటినెంట్స్, ద వన్ ఈజ్ ఏషియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూరప్ని మనకి ఏంటంటే కనుక కనెక్టివ్ చేస్తూ ఈ యొక్క కేబుల్స్ అయితే కనుక ఉంటాయి మనకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ యొక్క కేబుల్స్ ఓవరాల్ క్యూములేటివ్ లెంగ్త్ తీసుకుంటే అరౌండ్ మనకి 15,000 కిలోమీటర్స్ అయితే కనుక ఉన్నాయండి. అండ్ దే ఆర్ ఓన్డ్ బై రిలయన్స్ జియో. సో ఈ యొక్క కేబుల్స్ రెండు కూడా మనకి ఏంటంటే కనుక రిలయన్స్ జియో ఓన్డ్ కేబుల్స్ మనకి ఇవి. అండ్ విత్ ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద చైనా మొబైల్ నుంచి స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది. IAX ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్ IAX అనేటువంటిది మనకి దేన్ని కనెక్ట్ చేస్తుంది అంటే ఇట్ కనెక్ట్స్ ద చెన్నై అండ్ ముంబై విత్ సింగపూర్, థాయిలాండ్ అండ్ మలేషియా ఇన్ ఏషియా. అండ్ IEX ఏం చేస్తుందంటే ఇట్ కనెక్ట్స్ దెమ్ విత్ దట్ ఆఫ్ ద ఫ్రాన్స్, గ్రీస్, సౌదీ, ఈజిప్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జిబౌటీ. ఈ యొక్క దేశాలన్నింటినీ కూడా మనకి కనెక్ట్ చేస్తుంది. ఓవరాల్ ఎవ్రీ ఇయర్ మనకి ఏంటంటే కనుక స్లోలీ ఇండియా ఈజ్ బికమింగ్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ మెరిటైమ్ కేబుల్ నెట్వర్క్ ప్లేయర్గా మనం ఏంటి అంటే కనుక ఎమర్జ్ అవ్వడం జరుగుతుంది, బేసికల్లీ టు ప్రొవైడ్ ద మోర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. క్లియర్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ఆల్ అబౌట్. లెట్ us read some important points. India is launching the 2 new submarine cable systems called as IAX and as well as the IEX. To what are IAX and as well as IEX అని కూడా మనకి ఇస్తూ ఉంటారండి మనకి. ఇట్ ఈస్ లైక్ మనకి ఎలా అంటే కనుక ద ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్ IAX అండ్ ద ఇండియా యూరప్ ఎక్స్ప్రెస్ IEX. రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్నాయి, ఏంటివి అని చెప్పేసి అడుగుతారు. దీస్ ఆర్ బేసికలీ ద అండర్ సీ కేబుల్స్ మనకి ఇవి. సో to enhance the internet connectivity to that of the Asia and as well as Europe, strengthening its global digital footprint మనకి. ఫస్ట్ ది ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్ తీసుకుంటే ఇట్ కనెక్ట్స్ చెన్నై అండ్ ముంబై విత్ సింగపూర్, థాయిలాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మలేషియా ఇన్ ఏషియా. ఇండియా యూరప్ ఎక్స్ప్రెస్ తీసుకుంటే ఇట్ లింక్స్ ఇండియా టు దట్ ఆఫ్ ద ఫ్రాన్స్, గ్రీస్, సౌదీ, ఈజిప్ట్ అండ్ జిబౌటీ ఇన్ యూరప్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ ఏషియా మనకైతే కనుక కనెక్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక దీస్ బోత్ కేబుల్స్ ఆర్ ఓన్డ్ బై రిలయన్స్ జియో అండ్ క్యూములేటివ్లీ స్ట్రెచ్ అరౌండ్ 15,000 కిలోమీటర్స్. చైనా మొబైల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ పార్ట్నర్ ఇన్ దిస్ నెట్వర్క్, హైలైటింగ్ ద ఇండియాస్ గ్రోయింగ్ కనెక్టివిటీ స్ట్రాటజీ ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ద మేజర్ ప్లేయర్స్. అండ్ రెసిలియన్స్ ఎగెనెస్ట్ ద థ్రెట్స్ మనకి ఏంటంటే సైబర్ అటాక్స్ నుంచి, ఈ యొక్క ఫిజికల్ డిస్రప్షన్స్ నుంచి మనకి ఏంటంటే కనుక రెసిలియన్స్ అనేటువంటిది పెంచుకోవాలి. అండ్ మన యొక్క క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ నుంచి మనం ఏంటంటే కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ యొక్క కేబుల్స్ అనేటువంటి వాటిని లే చేయడం జరుగుతుందండి. విత్ ద ఇంక్రీజింగ్ డేటా డిమాండ్, ఇండియా ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఎ గ్లోబల్ మెరిటైమ్ కేబుల్ హబ్గా మనం ఏంటంటే కనుక సో రోజుకి ఇండియా ఈజ్ ఎవాల్వింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్రంట్ అండి. Efforts are underway in order to bolster internal and external connectivity so that for the future disruptions as well. డిస్రప్షన్స్ అనేటువంటివి మనకి జరగకుండా మనకి ఏంటంటే కనుక ఆ రెసిలియన్స్ని మనం పెంచుకుంటున్నాం వీటి ద్వారా. సో స్టాక్హోమ్ సెంటర్ ఆల్సో రీసెంట్లీ అండర్స్కోర్స్ ఇండియాస్ రోల్ యాజ్ ఎ కీ మెరిటైమ్ కేబుల్ ప్లేయర్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ చైనా సీ రీజియన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంటర్నెట్ కనెక్టివిటీ రిలేటెడ్ కేబుల్ మనకి. అలాగే రీసెంట్గా ఎస్టర్డేస్ ఆర్టికల్లో మనము ఈస్టర్న్ మెరిటైమ్ కారిడార్ అనేటువంటిది మనం డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈస్టర్న్ మెరిటైమ్ కారిడార్ ఇది మనకి ఏంటంటే ఇండియా నుంచి రష్యాకి ఒక మెరిటైమ్ ట్రేడ్ రూట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ఏ మెరిటైమ్ ట్రేడ్ రూట్. ఎస్. So discuss the significance of the undersea cable systems in enhancing our India's digital connectivity and the strategic global role గురించి అయితే కనుక మనకి మాట్లాడమంటున్నారు. This was the next important article from the prelims perspective that you are expected to know about. Clear? Let us move on to that of the next one. Reconsider the sanctions. Empower the women to help rebuild the Syria.
సో యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి మనకి ఏంటంటే మైగ్రేషన్ ఏజెన్సీ కాల్డ్ యాజ్ వీ కాల్ ఇట్ యాజ్ మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ IOM అని ఉంటుందండి. సో దాని యొక్క హెడ్ మనకి యామీ పోప్. సో యామీ పోప్ మాట్లాడుతూ సిరియా పరిస్థితి రోజు మనం చూసుకుంటే కనుక సిరియా ఇప్పుడు మనకి రీసెంట్గా ఈ యొక్క ప్రెసిడెంట్ని అయితే కనుక అవుస్ట్ చేసేసారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ద రెబల్ గ్రూప్ దట్ ఈస్ ద HTS వాళ్ళు మనకి ఏంటంటే కనుక సో దేన్ని మనకి ఈ యొక్క సిరియాని అయితే కనుక కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్, నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆల్ ఆర్ ఇంపోజింగ్ ద శాంక్షన్స్ ఆన్ సిరియా. ఈ సిరియా యొక్క శాంక్షన్స్ అన్నిటినీ కూడా మళ్ళీ మనం రీకన్సిడర్ చేయాలి. సో విమెన్ యొక్క రోల్ని మనం ఏంటంటే కనుక గుర్తించాలి. వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద రోల్ ఆఫ్ ద విమెన్ సో దట్ ఇన్ ఆర్డర్ టు రీబిల్డ్ ద సిరియా అగైన్ అని చెప్పి మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ యొక్క హెడ్ మనకైతే కనుక మాట్లాడుతున్నారండి. Let us read some important points associated with this. The UN Migration Agency అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ IOM అంటారు. కాల్డ్ ఫర్ రీఎవాల్యుయేటింగ్ ద శాంక్షన్స్ ఆన్ సిరియా అండ్ ఎంపవరింగ్ ద విమెన్ టు యాక్టివ్లీ కంట్రిబ్యూట్ టు రీబిల్డింగ్ దిస్ వార్ టార్న్ నేషన్. సో ఇప్పటిదాకా మనకి ఏంటంటే అండర్ ద ఐరన్ ఫిస్ట్ ఆఫ్ బాషర్ అల్ అసాద్ మనకైతే కనుక ఇది సిరియా కంటిన్యూ అయింది. అండ్ నవ్ ఈవెన్ ద రెబల్ ఫోర్సెస్ టుక్ ద కంట్రోల్ ఆఫ్ ద దమాస్కస్. సో దమాస్కస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ సిరియా అని మనకైతే కనుక కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. సో వీ హ్యావ్ టు రీఅసెస్ ద శాంక్షన్స్. మళ్ళీ మనం రీఅసెస్ అయితే కనుక చేయాలి అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఇంటర్నేషనల్ శాంక్షన్స్ లైక్ ఇంక్లూడింగ్ దోస్ ఇంపోజ్డ్ బై యునైటెడ్ నేషన్స్ అండ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హ్యావ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ ద వల్నరబుల్ సిరియన్ పాపులేషన్. నవ్ ఈ యొక్క మనకి శాంక్షన్స్ అనేటువంటివి ఏంటంటే కనుక దే విల్ హిండర్ ద రీకన్స్ట్రక్షన్ ఎఫర్ట్స్ అండ్ ద రీబిల్డింగ్ ఆఫ్ ద స్టేబుల్ సొసైటీ వన్స్ అగైన్. నవ్ వీ హ్యావ్ టు రీఎవాల్యుయేట్ దెమ్ అండ్ నవ్ వీ హ్యావ్ టు గివ్ ద మోర్ పవర్ టు దట్ ఆఫ్ ద విమెన్. We have to empower the women so that to rebuild the Syria again. So women can play a very crucial role in this war torn country అని చెప్పి ఈ యొక్క ఇంపార్టెన్స్ని మనకి హైలైట్ చేస్తున్నారండి. Women's active involvement is deemed essential in order for fostering the societal stability and overall promoting the inclusive development in the post-conflict Syria. సో కరెంట్ సిచ్యువేషన్ మనకు చూసుకుంటే ద ఫాల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ బాషర్ అల్ అసద్ ఫాలోడ్ ఏ మిలిటరీ అఫెన్సివ్ లెడ్ బై ద హయత్ తహరీర్ ఆల్ షామ్ HTS వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క కంట్రోల్ అయితే తీసుకోవడం జరిగింది. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద IOM గురించి మనకి క్లియర్గా తెలియాలి ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ IOM. సో మైగ్రేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తూ సేఫ్ మైగ్రేషన్ అనేటువంటిది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క బాడీ మనకి ఎస్టాబ్లిష్ చేయబడటం జరిగింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వే బ్యాక్ మనకి 1951లో అయితే ఇది ఎస్టాబ్లిష్ అయిందండి విత్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్. మెజారిటీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మనకైతే జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటాయి. బట్ ఫ్యూ ఎక్సెప్షన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ఇలాంటి బాడీస్ మనకి ఏంటంటే కనుక దేవర్ హెడ్ క్వార్టర్డ్ అపార్ట్ ఫ్రమ్ జెనీవా స్విట్జర్లాండ్. అరౌండ్ 175 మెంబర్ స్టేట్స్ అయితే కనుక ఉంటారు అండ్ యాజ్ వెల్ యాజ్ ద 8 అబ్జర్వర్ స్టేట్స్ యాజ్ వెల్. ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్స్ అండి. వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఏం చేయాలి వీళ్ళ పని ఏంటంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కనుక టు ప్రమోట్ హ్యూమెన్ అండ్ ఆర్డర్లీ మైగ్రేషన్ని మనకి ప్రమోట్ చేస్తారు. బెనిఫిటింగ్ ద బోత్ మైగ్రెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హోమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెస్టినేషన్ స్టేట్స్ మధ్యన మైగ్రేషన్ అనేటువంటిది ఇట్ నీడ్ టు బి సేఫ్ టు ఎవ్రీబడి అండ్ అట్ ద సేమ్ టైం హ్యూమన్ ట్రాఫికింగ్ని మనకి ఏంటంటే కనుక కంట్రోల్ చేస్తూ ఉంటారు, ప్రివెంట్ చేస్తూ ఉంటారు ఈ బాడీ మనకి హ్యూమన్ ట్రాఫికింగ్. సో రీసెంట్లీ మనం చూస్తే 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లావోస్ ఈజ్ వన్ సచ్ కంట్రీ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సెకండ్ వన్ వచ్చేసి లిబియా. సో లావోస్ మనం చూసుకున్నట్లయితే కనుక లావోస్లో చైనీస్ కంపెనీస్ ఏ విధంగా మన యొక్క ఇండియన్స్ని ట్రాప్ చేస్తూ ఫేక్ అండ్ ఫాల్స్ ప్రామిసెస్ ద్వారా మనకి ఏంటంటే కనుక ఏ విధంగా సైబర్ సెక్యూరిటీ అటాక్స్ క్యారీ అవుట్ చేస్తున్నారు ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ లిబియాలో మనం చూసుకుంటే లిబియాలో ఒక సిమెంట్ కంపెనీలో మనకి మన యొక్క పీపుల్ని వర్కర్స్ని ఇండియన్ వర్కర్స్ని అయితే కనుక ట్రాప్ చేసి they were being so exploited అండి. దిస్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్. అండ్ వీళ్ళు ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనేటువంటి వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తారు. దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ అని అండ్ అలాగే మైగ్రేషన్ హెల్త్ యాన్యువల్ రిపోర్ట్ అని ఈ యొక్క 2 ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అయితే కనుక వీళ్ళు పబ్లిష్ చేయడం జరుగుతుంది. వేర్ దే విల్ షో ద స్టాటిస్టిక్స్ అంటే ఒక పర్టికులర్ ప్రపంచం మొత్తంలో మైగ్రేషన్ అనేటువంటిది ఎలా ఉంది, ఏ దేశాల నుంచి ఎక్కువ మైగ్రేట్ అయ్యారు, ఏ దేశానికి ఎక్కువ వెళ్ళారు అంటూ ఎలాంటివి మనకి ఏంటంటే స్టాటిస్టిక్స్ అనేటువంటివి చెప్తూ ఉంటారు. డౌన్ ద లైన్ మనకి వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ ఏదైనా పబ్లిష్ అయినప్పుడు వీ విల్ గో టు ద లుక్ ఇన్ టు దోస్ కీ స్టాటిస్టిక్స్ యాజ్ వెల్.
ఎస్, వీళ్ళ యొక్క మెయిన్ ఏరియాస్ ఏంటి మనకి? వీ హ్యావ్ టు మ్యాక్సిమైజ్ ద బెనిఫిట్స్ లైక్ ఫర్ మైగ్రెంట్స్, హోమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హోస్ట్ కంట్రీస్. అంటే హోమ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, హోస్ట్ కంట్రీస్ వీళ్ళు వలస వెళ్తున్నారు, మైగ్రెంట్ అవుతున్నారు. సో దెర్ కెన్ బి మెనీ రీజన్స్ అండి, ఇన్ సర్చ్ ఆఫ్ ఏ జాబ్, ఇన్ సర్చ్ ఆఫ్ ఎ బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో దెర్ కెన్ బి మెనీ థింగ్స్ వై ద పీపుల్ మైగ్రేట్ ఫ్రమ్ వన్ పర్టికులర్ ప్లేస్ టు అనదర్. అండ్ ప్రొవైడింగ్ ద హెల్త్ సర్వీసెస్ టు మైగ్రెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిస్ప్లేస్డ్ కమ్యూనిటీస్. ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కూడా వీళ్ళు మనకి రిలీఫ్ అండ్ హ్యుమానిటేరియన్ డ్యూరింగ్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ అండ్ పోస్ట్ క్రైసిస్ రికవరీ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు ఏంటంటే కండక్ట్ చేస్తూ ఉంటారు. బికాస్ ఈ రోజున మనం చూస్తే ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం కూడా వార్ టర్న్ అయిపోయింది. ఒక పక్కన మనం గాజా చూసుకున్నా, లేకపోతే ఇజ్రాయిల్ చూసినా, లెబనాన్ చూసినా, ఇరాన్ చూసినా, ఈ దేశాలన్నిటిలోనూ కూడా మనకి ఏంటంటే విపరీతంగా, సిరియా చూసుకున్న వైలెన్స్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయి కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి చాలా ఎక్కువైపోయాయి. ఆ కాంటెక్స్ట్లో వీళ్ళు ఏంటంటే కనుక ఇలా డిస్ప్లేస్ అయిపోయినటువంటి పీపుల్ని వాళ్ళందరికీ కూడా వీళ్ళు సహాయాలు అవి కూడా అందిస్తూ ఉంటారండి. అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అది కూడా జరగకుండా ప్రివెంట్ చేయడము, ఆ యొక్క పీపుల్ని, విక్టిమ్స్ని ప్రొటెక్ట్ చేయడము, అండ్ అలాగే ప్రాసిక్యూషన్ ఎఫర్ట్స్ యాజ్ వెల్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎగెన్స్ట్ ద హ్యూమన్ ట్రాఫికింగ్. సో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటిది మనకి జరగకుండా మనకి చూసుకోవడం జరుగుతుంది. సో ఒక పొటెన్షియల్ క్వశ్చన్ కెన్ బి evaluate the impact of international sanctions on conflict-affected regions like Syria and discuss the role of women in the post-conflict reconstruction. Can be a potential question, and definitely this can be a potential question. Yes. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ఐఓఎం అంటే ఏంటి, ఐఓఎం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ఐఓఎం ఏం పబ్లిష్ చేస్తారు, ఐఓఎం యొక్క రోల్ ఏంటి, అసలు ఏం పెర్ఫామ్ చేస్తారు వీళ్ళు, ఏ విధంగా రిపోర్ట్స్ ఏమేం పబ్లిష్ చేస్తారు అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం అయితే కనుక క్లియర్గా కవర్ చేయాలి. ఓకే, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Prime Minister to visit to Kuwait aims at strengthening the relations between India and as well as Kuwait, says Ministry of External Affairs. Very very important అండి. సో మనకి ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్స్ యొక్క రీసెంట్ విజిట్స్ కూడా మనం చూసుకుంటే చాలా కంట్రీస్ అయితే కనుక వెళ్ళారు రీసెంట్గా. అవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. మనకి ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా అయితే కనుక వెళ్ళారు, మనకి బోలా అహ్మద్ తిన్బూన్ అయితే కనుక కలవడానికి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి బ్రెజిల్ అయితే వెళ్ళారండి G7 G20 సమిట్ని హోస్ట్ చేయడానికి. బేసికలీ టు అటెండ్ ఫర్ ద G20 సమిట్ బ్రెజిల్ అయితే కనుక వెళ్ళారు. రియో డి జెనేరో డిక్లరేషన్ కూడా మనకి అడాప్ట్ చేయడం జరిగింది. దెన్ వెంట టు గయానా అయితే వెళ్ళారు. గయానా వచ్చేసి క్యారికోమ్ లీడర్స్ సమిట్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ క్యారికోమ్ లీడర్స్ సమిట్ని అయితే కనుక అటెండ్ చేయడానికి. అండ్ నౌ హీ ఈజ్ విజిటింగ్ ద కువైట్ అయితే మనకి విజిట్ చేయడం జరిగింది. ఈ నైజీరియా అంతకంటే ముందు ఆసియాన్ కంట్రీస్ని అయితే కనుక విజిట్ చేశారు, లైక్ సింగపూర్ని అయితే కనుక విజిట్ చేయడం జరిగిందండి. దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ కంట్రీస్ విచ్ ఆర్ ఇన్ ద న్యూస్. ఎక్కడెక్కడికి మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు, లేకపోతే ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ప్రెసిడెంట్ ఆల్సో. ఈ యొక్క వీళ్ళ యొక్క హై లెవెల్ విజిట్స్ అనేటువంటివి మనం చాలా కేర్ఫుల్గా మనం అయితే కనుక చూడాలి. అండ్ నాట్ ఓన్లీ దట్, మన కంట్రీకి ఎవరెవరు వచ్చారనేటువంటిది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. రీసెంట్గా మనం చూస్తే శ్రీలంక యొక్క ప్రెసిడెంట్ మనకి అరుణ్ కుమార్ దిశనాయక్ మనకైతే వచ్చారు. సో దాని గురించి మనం స్టడీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి భూటాన్ యొక్క కింగ్ మనకి నామ్గేల్ వాంగ్చుక్ కూడా మనకి రావడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, శ్రీలంక, భూటాన్, నైజీరియా, బ్రెజిల్, గయానా, సింగపూర్, కువైట్, ఈ దేశాలన్నిటి కూడా మనకి ఏంటంటే హాట్స్పాట్ రీజియన్స్ అండి మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. So where you need to read carefully. Clear? Now let us discuss some important points associated with this visit. What was the significance of this particular visit and some other important points as well. ఎస్ అండి, విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్ మనం చూస్తే కువైట్ యొక్క హెడ్ యొక్క విజిట్ ద్వారా, ఇన్విటేషన్ ద్వారా మనం అయితే విజిట్ చేయడం జరుగుతుంది. మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అయితే విజిట్ చేస్తున్నారు. సో చూడండి, ఇక్కడ రాశారు, ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ విజిటింగ్ ద కువైట్ అట్ ద ఇన్విటేషన్ ఆఫ్ ద కువైతీ ఎమిర్ షేక్ మెషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబేర్ ఆల్ సబాహ్. ఇట్ ఈస్ బేసికలీ హిస్ నేమ్. ఓకే, సో అయితే విజిట్ చేయడానికి అయితే కనుక మనకి అపాన్ దేర్ ఇన్విటేషన్ మనం అయితే కనుక వెళ్తున్నామండి. సో అండ్ అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే కువైట్ అనేటువంటిది వెస్ట్ ఏషియన్ కంట్రీ విచ్ ఈజ్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ GCC. వెరీ 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 ఇంపార్టెంట్ బాడీ అండి. GCC స్టాండ్స్ ఫర్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని పిలుస్తాం మనం, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. సో దీంట్లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో గురించి డైరెక్ట్ క్వశ్చన్ మనకి UPSC అయితే అడగడం జరిగింది. ఒక 4-5 దేశాల పేర్లు ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది అబవ్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద GCC గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని చెప్పేసి కూడా మనకు అడుగుతుంటారు. ఎస్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మనం తీసుకుని ఉంటే కనుక మనకి అరౌండ్ 6 మెంబర్ నేషన్స్ అయితే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మెంబర్స్
అండి ఎవరెవరు మనకి. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యూఏఈకి సంబంధించినటువంటి హెడ్ 2 months బ్యాక్ మన కంట్రీని అయితే కనుక విజిట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ మనకి బహ్రెయిన్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ కంట్రీ మనకి. అండ్ ద థర్డ్ వన్ మనకి సౌదీ అరేబియా రీసెంట్గా మనకి న్యూస్లో ఉందండి. దేనికి సంబంధించి ఫస్ట్ ఈ కంట్రీస్ పేర్లు రాసేద్దాము, అప్పుడు నేను చెప్తాను మళ్ళీ. సో దట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ కంట్రీ. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ఒమన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంట్రీ మనకి. అండ్ దెన్ వీ హ్యావ్ ద ఖటార్ అండ్ దెన్ ఫైనల్లీ వీ హ్యావ్ ద కువైట్. Okay, so these are the countries which are part of the GCC, Gulf Cooperation Council మనకి. సౌదీ అరేబియా మనకి రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే కనుక రియాద్లో మనకి UNCCDకి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ కాప్ సమిట్ రీసెంట్గా మనకి సౌదీ అరేబియా రియాద్లో జరిగింది, అందుకని ఇంపార్టెంట్. అండ్ అలాగనే సౌదీ అరేబియాలో ఉండేటువంటి జెడ్డా అనేటువంటి ప్లేస్లో ఒక ఇంపార్టెంట్ వన్ మోర్ కాన్ఫరెన్స్ జరిగింది అసోసియేటెడ్ విత్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. అక్కడ మనం ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ జెడ్డా కమిట్మెంట్స్ అనేటువంటిది మనం అడాప్ట్ చేసుకున్నామండి. జెడ్డా కమిట్మెంట్స్. సో జెడ్డా కమిట్మెంట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ అని కూడా మనకు అడుగుతుంటారు. దే ఆర్ అసోసియేటెడ్ విత్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీరు UNCCD రియాద్కి సంబంధించినటువంటి స్టడీ చేయాలి. అండ్ అలాగే జెడ్డా కమిట్మెంట్స్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి మనం అయితే కనుక చూసుకోవాలి. దెన్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు జరుగుతున్నటువంటి కువైట్ విజిట్, GCC గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మనకి ఎన్ని మెంబర్ నేషన్స్ ఉంటారు అనేటువంటిది కూడా మనం స్టడీ చేయాలి. ఇక్కడ మనకి చూస్తే ఎగ్జామ్లో లాస్ట్ టైం యూపీఎస్సీ మనకి ఏమడిగిందంటే సౌదీ అరేబియా ఇచ్చారు అండ్ అలాగే ఇరాన్, UAE, బహ్రెయిన్ కూడా ఇచ్చారనమాట. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇరాన్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ GCC అండి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఇంకా ఫన్నీగా అడగాలని చెప్పేసి ఇండియా రీసెంట్లీ బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ GCC, సో లేకపోతే ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ GCC, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. అస్సలు కాదు, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ GCC. ఇండియా GCC తోటి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి నెగోషియేషన్స్ అయితే కనుక మనం క్యారీ అవుట్ చేస్తున్నామండి. సో ద నెగోషియేషన్స్ ఆర్ ఆల్సో అండర్ వే సో దట్ ఇండియా అండ్ GCC మధ్యన ట్రేడ్ అనేటువంటి దాన్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడానికి. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళిద్దరి మధ్య ట్రేడ్ మనం చూసుకుంటే $184 బిలియన్ అయితే కనుక ఉంది ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 22-23. కువైట్ ఈ ఇయర్ మనకి చాలా సిగ్నిఫికెంట్, ఎందుకంటే కువైట్ ఈజ్ ద కరెంట్ చైర్ ఆఫ్ ద GCC. సో ఈ యొక్క కువైట్ యొక్క విజిట్ మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ GCC మధ్యన రిలేషన్స్ కూడా ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ అవ్వడానికి కూడా ఈ విజిట్ ఉపయోగపడుతుంది అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. నాట్ ఓన్లీ దట్, ఇక్కడ మనకు ఉన్నటువంటి లేబర్ క్యాంప్ను కూడా మన యొక్క ప్రైమ్ మినిస్టర్ అయితే విజిట్ చేస్తున్నారు. దట్ క్లియర్లీ షోస్ ద ఇంపార్టెన్స్. మన యొక్క ఇండియన్ వర్కర్స్కి మనం అక్కడ ఉండేటువంటి పీపుల్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని చెప్పేసి మనకి గవర్నమెంట్ చెప్పడం కూడా జరుగుతుంది. సో ఓవరాల్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకు తెలియాల్సిన పాయింట్స్ ఏవేంటి మనకి? సో GCC గురించి మనకైతే కనుక తెలియాలి క్లియర్గా, ఏ కంట్రీస్ ఉన్నాయని తెలియాలి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద GCC మధ్యనటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి అడుగుతారు. అండ్ మనకి ఈ రోజున చాలా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ న్యూస్లో ఉన్నాయండి. లైక్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీరు ఒకవేళ తెలుసుకుని ఉంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద EFTA మధ్యన ఉండేటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా మనకైతే కనుక రీసెంట్గా సైన్ చేయడం జరిగింది. ఇండియా అండ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అంటారు EFTA మనకి. వీళ్ళిద్దరూ కూడా ఒక FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కనుక సైన్ చేసుకున్నారు. కెన్ యూ ప్లీజ్ నేమ్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి. సో అది ఏంటి? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ EFTA మధ్య సైన్ చేసుకున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏంటి? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏం లేదు, బేసికల్లీ ఎటువంటి టారిఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఉండకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రేడ్ అనేటువంటిది ఉండాలి. ద ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 ఎకానమీస్ జరగాలి. సో ట్రేడ్ వల్ల, ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఇద్దరు దేశాలు కూడా బెనిఫిట్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మనం చేసుకుంటాం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది. సో ఇండియా EFTA గురించి మీరు తెలుసుకోవాలి అండ్ అలాగే ఇండియా GCC యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మనం చూడాలి. క్లియర్? నాట్ ఓన్లీ దట్, మనకి అనదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఒక డిఫెన్స్ ప్యాక్ట్స్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ కూడా సైన్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దే ఆర్ ఆల్సో ద డిస్కషన్స్ ఆర్ అండర్ వే అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఈ విజిట్ చాలా సిగ్నిఫికెంట్, ఎందుకంటే బికాస్ దిస్ వాజ్ ద ఫస్ట్ ట్రిప్ టు ద గల్ఫ్ నేషన్ బై అన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ అరౌండ్ 43 years. 43 సంవత్సరాల్లో మనకి ఏంటంటే మనకి మొట్టమొదటి మన యొక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్
గల్ఫ్ నేషన్ బై ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ 43 years అయితే కనుక మనం విజిట్ చేసామని చెప్పి కూడా మనకి చెప్తున్నారు. క్లియర్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. జీసీసీ అసలు వదిలిపెట్టకండి. జీసీసీ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, అంటే రీజనల్ గ్రూప్స్కి సంబంధించి మనకి జీసీసీ చాలా ఇంపార్టెంట్. Let us discuss some important points. Prime Minister Narendra Modi's visit to Kuwait, it aims to strengthen the India and as well as Kuwait bilateral relations, focusing mainly on defense sector, trade, ఇన్వెస్ట్మెంట్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ ఇండియన్ డయాస్పోరా. అక్కడ కువైట్లో మన యొక్క బోత్ ఫార్మల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫార్మల్ పీపుల్ మనకైతే కనుక వర్క్ చేస్తున్నారండి. వాళ్ళ యొక్క వెల్ఫేర్ గురించి కూడా మనం ఏంటంటే కనుక డిస్కషన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇట్ ఈస్ ద ఫస్ట్ విజిట్ టు కువైట్ బై అన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ అరౌండ్ 43 years. సో డిస్కషన్స్ వేటి గురించి అయితే కనుక బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ, BIT అంటారు, బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ గురించి మనకి డిస్కషన్స్ అనేటువంటివి ఉంటున్నాయి. అండ్ అలాగే డిఫెన్స్ కోఆపరేషన్ ప్యాక్ట్ అయితే కనుక ఒకటైతే కనుక మనకి సైన్ చేసేటువంటి పరిస్థితులు అయితే కనుక ఉన్నాయని మనకి చెప్తున్నారు. సో ద ఫోకస్ విల్ బీ ఆల్సో ఆన్ ఎన్హాన్సింగ్ ద ట్రేడ్, ఎనర్జీ టైస్ అండ్ పీపుల్ టు పీపుల్ కనెక్షన్స్ యాజ్ వెల్. నౌ కువైట్ చూస్తే విచ్ ఇస్ ద కరెంట్ చైర్పర్సన్ ఫర్ దట్ ఆఫ్ ద GCC, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్ ఇన్ బూస్టింగ్ ద ఇండియాస్ టైస్ విత్ ద రీజియన్. ఇండియాస్ టోటల్ ట్రేడ్ వాల్యూమ్ మనం తీసుకుంటే కనుక అట్ అరౌండ్ $184 billion అయితే ఉంది 2022-23. ద టాక్స్ ఆర్ ఆల్సో ఆన్ ద వే విత్ రెస్పెక్ట్ టు ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద GCC కంట్రీస్. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ GCC కంట్రీస్ మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ కూడా మనకైతే నడుస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. సో మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆల్సో విజిటింగ్ ద ఇండియన్ లేబర్ క్యాంప్ అయితే కనుక విజిట్ చేస్తున్నారు, ఎంఫసైజింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఇండియన్ వర్కర్స్ అబ్రాడ్. మనం ఏంటంటే కనుక ఎంతలా ఇది చేస్తామో వాళ్ళ గురించి అనేటువంటిది. అండ్ ఆల్సో రీసెంట్గా మనకి మొన్న జూన్లో కువైట్లో ఒక అపార్ట్మెంట్ ఇది బిల్డింగ్లో మనకి ఏంటంటే కనుక సడన్గా ఫైర్ రావడం వల్ల 45 ఇండియన్ వర్కర్స్ అయితే కనుక చనిపోయారండి. డెవాస్టేటింగ్ ద ఫైర్ ఇన్ జూన్ దట్ క్లెయిమ్డ్ ద లైఫ్స్ ఆఫ్ అరౌండ్ 45 ఇండియన్ వర్కర్స్. ఎస్, హీ ఈజ్ ఆల్సో టు ఓపెన్ ద సెరమనీ ఆఫ్ ద గల్ఫ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ అయితే కనుక సంబంధించి కూడా మనకి ఏంటంటే ఓపెనింగ్ సెరమనీకి అయితే అటెండ్ అవుతున్నారు. సిగ్నిఫికెన్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కాన్సాలిడేట్ ద పార్ట్నర్షిప్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఏరియాస్ వైల్ ఆల్సో ఓపెనింగ్ ద న్యూ అవెన్యూస్ ఫర్ ఫ్యూచర్ కోఆపరేషన్. Now it is a time for us to discuss some important points with respect to the geographical location that is associated with that of the Kuwait. సో కువైట్కి సంబంధించినటువంటి జియోగ్రాఫికల్ రిలేటెడ్ పాయింట్స్ గురించి మనం అయితే కనుక స్టడీ చేసుకోవాలి. దిస్ ఈజ్ కువైట్ అండి. మనకి ఇరాక్ అయితే కనుక బార్డర్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి సౌదీ అరేబియా కూడా మనకి కువైట్ అయితే బార్డర్ అయితే చేస్తుంది మనకి. సో మూవీ డిస్కసింగ్ అబౌట్ సమ్ జియోగ్రాఫికల్ లొకేషన్, ఇట్ ఈస్ మెయిన్లీ సిచ్యువేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద వెస్ట్రన్ ఏషియాలో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉంది కువైట్ అనేటువంటిది. అట్ ద northern edge of the Arabian Peninsula, like bordering the Iraq to that of the north, Saudi Arabia to that of the south. ఈ రెండు దేశాలు మనకి ఏంటంటే కువైట్ని అయితే కనుక బార్డర్ చేస్తాయి. అండ్ అప్రాక్సిమేట్లీ కోస్ట్ లైన్ కూడా ఉంది మనకి అలాంగ్ ద పర్షియన్ గల్ఫ్ 500 kilometers. కువైట్ సిటీ ఈజ్ ద క్యాపిటల్ అండి, హోస్టింగ్ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్. సో సిగ్నిఫికెన్స్ మనం చూస్తే కనుక ఇట్ ఆల్సో షేర్స్ మెరిటైమ్ బార్డర్ షేర్డ్ విత్ దట్ ఆఫ్ ఇరాన్, మేకింగ్ ఇట్ ఎ జియోపొలిటికల్లీ సిగ్నిఫికెంట్ రీజియన్ ఇన్ ద పర్షియన్ గల్ఫ్. అండ్ ఇట్స్ ఎ మేజర్ హబ్ ఫర్ ద ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ కీ ట్రేడ్ పార్ట్నర్ యాజ్ వెల్ ఫర్ దట్ ఆఫ్ ద ఇండియా. Now coming to the discussion about GCC, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనేటువంటిది 1981లో ఎస్టాబ్లిష్ అయిందండి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి రియాద్, సౌదీ అరేబియాలో ఉన్నాయి. సో ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, నెక్స్ట్ వచ్చేసి ఇండియా మెంబరా కాదా, ఎవరెవరు మెంబర్ కంట్రీస్, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖటార్, Saudi and UAE. All these are the member states of the, so these are the member countries of the GCC అండి. ఓవరాల్ వీళ్ళకి జీసీసీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, టు ప్రమోట్ ద ఎకనామిక్, సెక్యూరిటీ, కల్చరల్ అండ్ సోషల్ కోఆపరేషన్ విత్ ఇన్ దిస్ గల్ఫ్ రీజియన్. మనకి దీంట్లో కొన్ని ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే సుప్రీం కౌన్సిల్ అంటారు వీళ్ళు జీసీసీలో, అలాగే తర్వాత మినిస్టీరియల్ కౌన్సిల్ అంటారు. దెన్ వీ హ్యావ్ ద సెక్రటేరియట్ అండ్ విచ్ ఈస్ హెడెడ్ బై సెక్రటరీ జనరల్. ఫస్ట్ వన్ సుప్రీం కౌన్సిల్ తీసుకుంటే హెడ్స్ ఆఫ్ ద స్టేట్ మీట్ యాన్యువల్లీ టు డిసైడ్ ద పాలసీస్. ద డెసిషన్స్ విల్ బి టేకెన్ బై కాన్సెన్సస్, అంటే అపాన్ ద అగ్రిమెంట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ద్వారా మనకి ఏంటంటే మెంబర్ కంట్రీస్ ద్వారా మనకి డెసిషన్స్ అనేటువంటి తీసుకుంటారు. జీసీసీ సుప్రీం కౌన్సిల్ అంటారు. ప్రతి సంవత్సరం వీళ్ళు ఏంటంటే మీట్ అవ్వడం జరుగుతుంది. దెన్ అలాగే మినిస్టీరియల్ కౌన్సిల్ అని ఉంటుంది. ఇట్ ఇంప్లిమెంట్స్ ద సుప్రీం కౌన్సిల్స్ డెసిషన్స్ అండ్ దే ప్రపోజెస్ న్యూ పాలసీస్.
సో దే విల్ మీట్ క్వార్టర్లీ. మినిస్టీరియల్ కౌన్సిల్ వాళ్ళు ఏంటంటే సుప్రీం కౌన్సిల్ దగ్గరలో తీసుకున్నటువంటి డెసిషన్స్ని మనకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దెన్ వీ హ్యావ్ ద సెక్రటేరియట్ ఆర్ సెక్రటరీ జనరల్, నథింగ్ బట్ ఇట్ ఈస్ ప్యూర్లీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఎన్ష్యూరింగ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆర్గనైజింగ్ ద మీటింగ్స్. యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్ మనకి ఏ విధంగా ఉంటుందో అలాగే జీసీసీ వాళ్ళకు కూడా సెక్రటేరియట్ అలా ఉంటుంది. వీళ్ళ పని ఏంటంటే కనుక మీటింగ్స్ అవి కూడా ఆర్గనైజ్ చేయడము, లేకపోతే కనుక మినిస్టీరియల్ కౌన్సిల్లోనూ సుప్రీం కౌన్సిల్లోనూ తీసుకున్నటువంటి డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయటము, అవన్నీ కూడా ఇట్స్ లైక్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ అనమాట, మనకి ఇంప్లిమెంట్ చేస్తుంటారు. ఎస్, ఈ రోజున మనకి జీసీసీ గురించి సిగ్నిఫికెన్స్ చూస్తే, సో టుగెదర్ ద జీసీసీ నేషన్స్ హోల్డ్ నియర్లీ హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ ఆయిల్ రిజర్వ్స్, దేర్ బై ప్లేయింగ్ ఏ వెరీ కీ రోల్ ఇన్ దట్ ఆఫ్ ద గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్లో వీళ్ళ యొక్క రోల్ అనేటువంటిది చాలా ఎక్కువ మనకి. సో పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనం చూసుకుంటే కనుక, ఎగ్జామిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇండియాస్ ఎంగేజ్మెంట్ విత్ ద గల్ఫ్ కంట్రీస్ ఫోకసింగ్ అపాన్ ద రోల్ ఆఫ్ జీసీసీ నేషన్స్ ఇన్ ద ఇండియాస్ ట్రేడ్, ఎనర్జీ, security and as well as the diaspora welfare can be a potential question. Yes, moving on to that of the next important article. A chance to strike the gold during the Kuwait visit. సో మనకి ఇందాకనే ఆర్టికల్లో మనం చూసాం కదండి, కువైట్ మనకైతే కనుక మన యొక్క ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక విజిట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ దిస్ విల్ బి ఏ గోల్డెన్ ఆపర్చునిటీ అని మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ ఆర్టికల్, ఏమంటున్నారు అనేది. ఎస్ అండి, సో మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకి ఏం చెప్తున్నారు అంటే సింపుల్గా, సో 3 ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై కువైట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్, రీసెంట్ విజిట్ గురించి మాట్లాడుతున్నారు. వై కువైట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్, అండ్ ఇప్పటిదాకా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ కువైట్ రిలేషన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి అనేటువంటిది మాట్లాడుతున్నారు. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి రోడ్ అహెడ్. సో దట్ మీన్స్ వాట్ వాజ్ ద ఫ్యూచర్ బిట్వీన్ ద 2 countries, ఏ విధంగా టైస్ అనేటువంటివి ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు అంటూ కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్. దట్స్ ఇట్. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఏమని, ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నౌ ద మోదీ ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ సిన్స్ ద విజిట్ ఆఫ్ 43 years అయితే కనుక అయ్యిందని చెప్పేసి. అండ్ ద లాస్ట్ విజిట్ వచ్చేసి మనకి ఇందిరాగాంధీ అయితే విజిట్ చేశారంటే 1981లో మనకైతే కనుక. సో ఈ 1981లో విజిట్ చేశారు. అండ్ అలాగే లాస్ట్ 10 yearsలో ఆల్మోస్ట్ అన్ని వెస్ట్ ఏషియన్ కంట్రీస్ని మనం అయితే కనుక కవర్ చేసేస్తాం తప్ప కువైట్ అయితే కనుక వెళ్ళలేదు. సో ఇన్ ఆర్డర్ టు కవర్ దాట్, ఆ యొక్క వెస్ట్ ఏషియన్ ఎంగేజ్మెంట్లో ఉండేటువంటి ఆ గ్యాప్ని ఫిల్ చేయడం గురించి ఇప్పుడున్నటువంటి ఈ విజిట్ డెఫినెట్లీ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ అస్ ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్తన్ ద రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద కువైట్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్, కువైట్కి సంబంధించినటువంటి స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి, కువైట్ మనకి నార్త్ ఈస్ట్ ఎండ్ ఆఫ్ ద పెనిన్సులర్ గల్ఫ్లో మనకి ఏంటంటే కనుక లొకేట్ అయ్యి ఉంది, విత్ బార్డర్స్ ఫ్రమ్ ఇరాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌదీ అరేబియాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇట్ ఈవెన్ హోస్ట్ ద వేరియస్ అమెరికన్ మిలిటరీ బేసెస్ని కూడా మనకైతే కనుక హోస్ట్ చేస్తుంది. అండ్ మెయిన్లీ వీటి వల్ల యొక్క వెల్త్ అంతా కూడా ఎక్కడి నుంచి, ఆయిల్ రిజర్వ్స్ వల్ల. అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జీసీసీ, ఎస్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జీసీసీ యాజ్ వెల్. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ద ఓపీఈసీ అని అనదర్ ఆర్గనైజేషన్ ఉంటుందండి. ఓపీఈసీ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటారు, ఒపెక్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రూపింగ్ మనకి ఒపెక్ అనేటువంటిది. అండ్ అలాగనే మన యొక్క ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద కువైట్కి సంబంధించినటువంటి ట్రేడ్ మనం చూసుకుంటే అరౌండ్ $10.47 billion అయితే కనుక ఉందని చెప్తున్నారు. అండ్ ఇండియన్ కువైట్ ఈస్ ద 6th largest క్రూడ్ సప్లయర్. మనకి అబౌట్ 3% ఆఫ్ ద ఇండియాస్ టోటల్ ఎనర్జీ నీడ్స్ని మనకి కువైట్ అయితే కనుక ఫుల్ఫిల్ చేస్తుంది. ఈవెన్ మన కోవిడ్ టైంలో కూడా మనకి ఏంటంటే, సో వీ బోత్ దట్ ఈస్ ఇండియా అండ్ కువైట్ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్ని అయితే కనుక డెమాన్స్ట్రేట్ చేశాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనం కువైట్కి 2 lakh వ్యాక్సిన్ డోసెస్ని అయితే కనుక మనం పంపించడం జరిగిందండి. అండ్ అలాగే సెకండ్ వేవ్లో కూడా ఏంటంటే అరౌండ్ 282 ఆక్సిజన్ సిలిండర్స్ కువైట్ మనకైతే కనుక పంపించింది అని కూడా మనకి చెప్తున్నారు. అనదర్ ఇంపార్టెంట్ పిల్లర్ ఏంటంటే పీపుల్ టు పీపుల్ టైస్ బిట్వీన్, అంటే ఓవరాల్ కువైట్లో 4.6 million మనం 9 పాపులేషన్ అయితే అరౌండ్ 1 million ఇండియన్సే మన యొక్క డయాస్పోరా అయితే కనుక అక్కడ ఉన్నారు. దే ఆర్ ద మోస్ట్ ట్రస్టెడ్ పీపుల్గా మనకైతే కనుక అక్కడ ఉన్నారంటూ మనకి చెప్పుకుని రావడం జరుగుతుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇండియా అండ్ కువైట్కి సంబంధించి డౌన్ ద లైన్ ఇంకా మనం ఎలాగ రిలేషన్షిప్ అనేటువంటిది ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. సో ఇండియా కువైట్ రిలేషన్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ బట్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే కనుక వెళ్ళట్లేదు. ఇంకా వెళ్ళడానికి అంటూ కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ మనకి ఇవ్వడం జరిగింది. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఒక డిఫెన్స్ కోఆపరేషన్ అనేటువంటిది, బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ ఒకటి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే
కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ NIIF మధ్యన ఒక ప్యాక్ట్ ఒకటి మనకి ఏంటంటే సో అగ్రిమెంట్ ఒకటి, ఇవన్నీ కూడా డెఫినెట్లీ దట్ విల్ బీ యాక్ట్ యాజ్ ద బూస్టర్స్ ఫర్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద కువైట్ రిలేషన్షిప్ అని ఆథర్ మనకి కన్క్లూడ్ చేస్తున్నారండి. సో జస్ట్ సింప్లీ 3 steps అంతే మనకి. So let us read some important points. This article discusses the upcoming visit of the Indian Prime Minister Narendra Modi to Kuwait. So this will be the first visit by an Indian Prime Minister to Kuwait in 43 years, highlighting its diplomatic and as well as a strategic significance. So the author emphasizes the importance of this visit. Asali visit enduku anta important manaki. So like for bolstering the ties, enhancing the cooperation in the diverse sectors and as well as addressing the gap in the India's West Asia engagement. స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ మనకు చూసుకుంటే ఈవెన్ దో జియోగ్రాఫికల్లీ వెరీ స్మాల్ కంట్రీ కువైట్ అనేటువంటిది, బట్ స్టిల్ ఇట్ హోల్డ్స్ సిగ్నిఫికెంట్ స్ట్రాటజిక్ వాల్యూ బికాస్ ఆఫ్ డ్యూ టు ఇట్స్ లొకేషన్ అండ్ ద వాస్ట్ రిసోర్సెస్ దట్ ఇట్ హ్యాడ్, పర్టికులర్లీ ఆయిల్ రిజర్వ్స్. ఇట్ షేర్స్ బార్డర్స్ విత్ 2 countries, ఇరాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సౌదీ అరేబియాతో మనకైతే కనుక బార్డర్ షేర్ చేసుకుంటుంది. అండ్ కీ అమెరికన్ మిలిటరీ బేసెస్ని కూడా మనకైతే కనుక కువైట్ హోస్ట్ చేస్తుందండి. కువైట్ ఈజ్ మెయిన్లీ నోన్ ఫర్ న్యూట్రాలిటీ. సో అంటే ఏ కంట్రీస్కి సైడ్ అయితే కనుక తీసుకోకుండా న్యూట్రల్ స్టాన్స్ అయితే కనుక వీళ్ళు తీసుకుంటారు. నాట్ ఓన్లీ దాట్ మనకి ఏంటంటే వీళ్ళు ఆఫెన్ మీడియేట్స్ ఇన్ ద రీజనల్ డిస్ప్యూట్స్. ఎప్పుడైనా మనకి ఏదైనా రీజనల్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మధ్యలో మీడియేటర్గా కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక యాక్ట్ చేసేటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీ మనకి కువైట్ అనేటువంటిది. సో కువైట్ హ్యాస్ ద 6th largest క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ గ్లోబల్లీ అండ్ ఇట్స్ ఎ మేజర్ సప్లయర్ టు ఇండియా యాజ్ వెల్. అరౌండ్ 3% ఆఫ్ ద ఎనర్జీ నీడ్స్ ఆర్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద కువైట్ నుంచి మనం అయితే కనుక ఫుల్ఫిల్ చేసుకుంటున్నామండి. దెన్ బైలాటరల్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే అరౌండ్ $10 billion అయితే కనుక ఇండియా అండ్ కువైట్ మధ్య ట్రేడ్ ఉంది. And Kuwait ranks among the top crude oil suppliers to that of the India. So first the trade అయితే కనుక పిల్లర్, సెకండ్ ఇంపార్టెంట్ పిల్లర్ ఏంటంటే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్. సో పీపుల్ టు పీపుల్ టైస్ అనేటువంటిది. ద ఇండియన్ కమ్యూనిటీ ఇన్ కువైట్ ఫర్ ఇన్స్టెన్స్ కంప్రైజింగ్ అప్రాక్సిమేట్లీ 1 million people is highly regarded for its contributions to this country. During COVID pandemic లో కూడా మనం ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ కువైట్ బ్రదర్హుడ్ని అయితే కనుక మనం కనబరుచుకోవడం జరిగింది. వేర్ ప్రొవైడింగ్ వ్యాక్సిన్స్ అండ్ మెడికల్ సప్లైస్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తాం అండ్ సపోర్టింగ్ ద ఇండియన్స్ విచ్ ఆర్ అఫెక్టెడ్ బై దట్ ఆఫ్ ద ఫైర్ యాజ్ వెల్. జూన్లో మనకి ఇలా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదండి. సో బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ పొటెన్షియల్ అని చెప్పేసి మనకైతే కనుక ఆథర్ మాట్లాడుతున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేర్ షుడ్ బి ఎ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ డీపెన్ ద బైలాటరల్ టైస్. డిఫెన్స్ కోఆపరేషన్ అనేటువంటిది ఫర్దర్గా ఎక్స్పాండ్ చేయాలి సో దట్ లైక్ అగ్రిమెంట్ విల్ బీ ఫర్దర్ బూస్ట్ అప్ దీస్ థింగ్స్. ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లైక్ IITs అండ్ యాజ్ వెల్ యాజ్ IIM క్యాంపసెస్ని మనకి కువైట్లో పెట్టడం వల్ల ఇంకా మోర్ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ టైస్ అనేటువంటివి పెరుగుతాయి అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అండ్ ఎనర్జీ పార్ట్నర్షిప్ కొలాబరేటింగ్ విత్ కువైట్ ఆన్ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఫ్లైట్ సీట్స్ అనేటువంటివి ఇంక్రీజ్ చేయడము అండ్ ఎన్హాన్సింగ్ ద టూరిజం కోఆపరేషన్ బిట్వీన్ దీస్ 2 countries కెన్ ఆల్సో బి ద వెరీ గుడ్ స్టార్ట్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద కువైట్ రిలేషన్స్ అనేటువంటి వాటిని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ ద ఆథర్ ఈస్ ట్రైయింగ్ టు మేక్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా కువైట్ రిలేషన్స్ అండి. లెట్ us మూవ్ ఫార్వర్డ్ అండ్ లెట్స్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Sri-Lanka to formulate a policy on visit by the foreign research vessels. ఇప్పుడు మనం శ్రీలంక తీసుకున్నట్లయితే కనుక శ్రీలంక యొక్క ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ దిస్సనాయక్ రీసెంట్గా మన కంట్రీని విజిట్ చేయడం జరిగింది. సో అండ్ అట్ ద సేమ్ టైం మనకి శ్రీలంకలో రీసెర్చ్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేస్తున్నాము అని చెప్పేసి చైనీస్ వెజల్స్ అవి కూడా ఎక్కువగా మనకి ఏంటంటే కనుక సో ఇండియా యొక్క శ్రీలంక యొక్క పోర్ట్ పర్టికులర్లీ హంబన్ తోతా పోర్ట్ని అయితే కనుక విజిట్ చేస్తూ ఉంటాయండి. ఈ హంబన్ తోతా పోర్ట్ అనేటువంటి దాన్ని మనకి 99 years పాటు లీజ్ అగ్రిమెంట్ అయితే కనుక శ్రీలంక వాళ్ళు చైనాకి ఇవ్వడం అయితే కనుక జరిగింది. సో దట్ మీన్స్ దే హ్యావ్ ద లిమిటెడ్ కంట్రోల్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ హంబన్ తోతా పోర్ట్. సో చైనీస్ వెజల్స్ మనకి ఏంటంటే చైనీస్ షిప్స్ పైకి పేరుకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు రీసెర్చ్ని క్యారీ అవుట్ చేస్తున్నాము, సర్వేస్ క్యారీ అవుట్ చేస్తున్నాము అని అయితే కనుక వస్తున్నారు. బట్ ద అండర్లయింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే సో దే ఆర్ డూయింగ్ ద స్పైయింగ్ ఆపరేషన్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేస్తున్నారు అనేటువంటి ఎలిగేషన్స్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయితే కనుక చైనా మీద అయితే కనుక ఉన్నాయి మనకు అనుమానాలు. సో చైనా చేసేటువంటి పరిస్థితులు అవి అని చెప్పి. సో ఇప్పుడు శ్రీలంక వాళ్ళు ఏంటి అని అంటే కనుక చెప్తున్నది ఏంటంటే సూన్ వి విల్ ఫ్రేమ్ ఏ నేషనల్ పాలసీని అయితే కనుక తీసుకొస్తాం సో దట్ అలవింగ్ ద ఫారిన్ రీసెర్చ్ వెజల్స్ ఒక సిస్టమేటిక్గా మనకి ఏంటంటే కనుక తీసుకుని వస్తాము అని చెప్పేసి కంప్లీట్లీ ఒక నేషనల్ పాలసీని అయితే తీసుకుని వస్తామని శ్రీలంక గవర్నమెంట్ అయితే కనుక చెప్తోందండి.
Yes, Sri Lanka will soon formulate a national policy on allowing the visits by the foreign research vessels. Foreign Minister Vijay Haraj said here on Friday amid the frequent docking requests from that of the Chinese surveillance ships which raised the concerns in India. His comments came days after the Sri Lanka's President Anura Kumar Dissanayaka's visit to that of the India. So మా కంట్రీలో ఒక నేషనల్ పాలసీ అయితే తీసుకుని వస్తాం వేర్ వీ విల్ క్లియర్లీ పుటప్ ద సిస్టమెటికల్ ప్లాన్, లైక్ ఏ విధంగా మనం రీసెర్చ్ వెజల్స్ని అలౌ చేయాలి, సో ఏ విధంగా ఏ పర్పసెస్కి అలౌ చేయాలి అంటూ ఒక క్లియర్ పాలసీని అయితే కనుక తీసుకుని వస్తాము అని చెప్పి మనకి శ్రీలంక అయితే చెప్తుందండి. డెఫినెట్లీ దట్ విల్ అడ్రస్ ద కన్సర్న్స్ ఆఫ్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. బికాజ్ ఎందుకనంటే సో చైనా ఈ యొక్క షిప్స్ ద్వారా ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక సెక్యూరిటీని ఇంపాక్ట్ చేసే విధంగా వీళ్ళు స్పై ఆపరేషన్స్ ఇవి కూడా మనకి క్యారీ అవుట్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ మనకిది. ఎస్, సో శ్రీలంక ఈజ్ సెట్ టు ఫార్ములేట్ ఏ నేషనల్ పాలసీ ఆన్ అలవింగ్ ద ఫారిన్ రీసెర్చ్ వెజల్స్ ఎమిడ్ ద ఫ్రీక్వెంట్ డాకింగ్ రిక్వెస్ట్స్ బై ద చైనీస్ సర్వేలెన్స్ విచ్ హ్యావ్ రైజ్డ్ ద సెక్యూరిటీ కన్సర్న్స్ ఫర్ ద ఇండియా. సో మనం కీ పాయింట్స్ చూస్తే చైనీస్ సర్వేలెన్స్ అండ్ ద రీసెర్చ్ షిప్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సచ్ యాజ్ షియాన్ 6 అని లేకపోతే యువాన్ వాంగ్ 5 అని దే ఆర్ ఆఫ్ అండ్ డాకింగ్ అట్ ద శ్రీలంకాస్ పోర్ట్స్, పర్టికులర్లీ ఏ పోర్టు, హంబంతోతా పోర్టు. దీస్ వెజల్స్ వైల్ క్లెయిమ్డ్ టు సర్వ్ ద సైంటిఫిక్ పర్పసెస్ హ్యావ్ డ్యూయల్ యూజ్ క్యాపబిలిటీస్ లైక్ రైజింగ్ ద జియో పొలిటికల్ క్యాపబిలిటీస్. ఇవన్నీ కూడా పేరుకి ఏంటంటే సైంటిఫిక్ పర్పసెస్ గురించి అయితే వస్తున్నాయి, రీసెర్చ్ క్యారీ అవుట్ చేస్తామని చెప్తున్నారు, కానీ దెర్ ఈస్ అ డ్యూయల్ యూజ్ క్యాపబిలిటీస్, వేరే వేరే పర్పసెస్ కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక సో దే ఆర్ స్పైయింగ్ ఆఫ్ ద ఇండియాస్ అసెట్స్ ఇన్ దట్ ఆఫ్ ద మెరిటైమ్లో మనకి ఏంటంటే కనుక అవన్నీ కూడా స్పై చేయడం జరుగుతుంది. ఇండియా వ్యూస్ ద ఇండియన్ ఓషన్ రీజన్ యాజ్ అన్ ఏరియా ఆఫ్ స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ అపోజెస్ యాక్టివిటీస్ విచ్ ఆర్ ఛాలెంజింగ్ ఇట్స్ సావరానిటీ. చైనీస్ షిప్స్ ఆర్ పోజింగ్ ద పొటెన్షియల్ సెక్యూరిటీ రిస్క్ టు ద ఇండియాస్ కుదనకులం, కల్పక్కం న్యూక్లియర్ రియాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ చెన్నై, తుతుకుడి పోర్ట్స్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు దట్ ఆఫ్ ద శ్రీలంకాస్ పోర్ట్స్. శ్రీలంక యొక్క పోర్ట్స్కి మనకి ఏంటంటే కనుక ఈ చెన్నై, తుతుకుడి పోర్ట్స్ అనేటువంటివి కూడా చాలా దగ్గర. బట్ ఇప్పుడు ఈ యొక్క పోర్ట్స్ శ్రీలంకన్ పోర్ట్స్కి వచ్చి మేము రీసెర్చ్ క్యారీ అవుట్ చేస్తామని పేరు చెప్పి వేరే వేరే పర్పసెస్కి మనకి ఏంటి అని అంటే కనుక యాక్టివిటీస్ చేయడం మూలాన మన యొక్క అనుమానాలు అనేటువంటివి ఇంకా ఎక్కువ అవుతున్నాయి. సో ద నోటబుల్ ఇన్సిడెంట్స్ మనం తీసుకుంటే సో రీసెంట్గా చైనా హెచ్ఏ యాంగ్ 24 నావల్ షిప్ అయితే డిలేడ్ ఇట్స్ అరైవల్ ఇన్ శ్రీలంక ఆఫ్టర్ ఇండియాస్ కన్సర్న్. ఇట్స్ ఏ బ్యాలిస్టిక్ మిసైల్ అండ్ ఏ శాటిలైట్ డాక్డ్ ఇన్ ద హంబంతోతా డిస్పైట్ ద న్యూ ఢిల్లీ సబ్జెక్షన్స్. సో శ్రీలంక యొక్క ఫారెన్ మినిస్టర్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎంఫసైజ్డ్ దట్ దెర్ ఇస్ అ నీడ్ ఫర్ ఎ క్లియర్ నేషనల్ పాలసీ టు అడ్రస్ సచ్ విజిట్స్ సిస్టమేటికల్లీ. ఎందుకు చైనాకి అంత ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే లైక్ ఇండియన్ ఓషన్ని మానిటర్ చేయడం గురించి సో చైనాకి మనకి ఈ యొక్క పోర్ట్స్ దగ్గరకు రావాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. చైనాస్ ప్రజెన్స్ ఇన్ శ్రీలంకాస్ పోర్ట్స్ సచ్ యాజ్ హంబంతోతా అలౌస్ ద స్ట్రాటజిక్ మానిటరింగ్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. And not only that, debt diplomacy. The Hambantota port is leased to China, reflecting the China's broader influence in that of the Sri Lanka. మొన్న ఇంటర్నేషనల్ డెట్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ పబ్లిష్ అయిందండి. ఇంటర్నేషనల్ డెట్ స్టాటిస్టిక్స్ ఆర్ ఇంటర్నేషనల్ డెట్ రిపోర్ట్ వాట్ ఎవర్ వీ కెన్ కాల్ 2024 వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేశారనమాట. యాజ్ పర్ దిస్ రిపోర్ట్ చెప్తున్నది ఏంటంటే శ్రీలంక యొక్క బైలాటరల్ డెట్ తీసుకుంటే దాంట్లో 50% చైనాకే ఇవ్వాలట డబ్బులంతా కూడా. అంటే 100 రూపాయలు ఉంటే అప్పు అందులో 50 రూపాయలు చైనాకే ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. సో ఇది ఇవ్వలేక ఈ యొక్క హంబంతోతా పోర్ట్ని మనకి ఏంటంటే కనుక లీజ్కి ఇచ్చేయడం జరిగింది. ఫర్ అరౌండ్ 99 ఇయర్స్కి లీజ్కి అయితే కనుక ఇచ్చేసారు. నౌ దిస్ హంబంతోతా పోర్ట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ శ్రీలంక కంటే కనుక చైనాకే ఎక్కువ. ఎస్, సో దీనికి సంబంధించి పొటెన్షియల్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు అంటే డిస్కస్ ద స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఆఫ్ చైనాస్ ప్రజెన్స్ ఇన్ శ్రీలంకన్ పోర్ట్స్ ఆన్ ద ఇండియా సెక్యూరిటీ అండ్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దట్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. ఎస్, లెట్స్ మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, ఎంఎస్పి ఫర్ కాప్రా hiked by about 422 rupees per quintal for 2025 season. MSP stands for మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి మనం పిలుస్తాము. కాప్రాకి మనకి ఏంటంటే కనుక అరౌండ్ 422 per క్వింటాల్ అయితే కనుక మనకి ఇంక్రీజ్ చేశారు. ఎవరు మనకి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. సో మనకి మిల్లింగ్ కాప్రా, బాల్ కాప్రా అని చెప్పేసి మనకి ఏంటంటే 2 రకాలు ఉంటాయి. లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్.
The union government has recently raised the MSP, minimum support price. అంటే ఏంటి? It is basically the price at which the government will procure from the farmers. Yes. For the COPRA for the 2025 season approved by the Cabinet Committee of Economic Affairs to provide better returns to the farmers and as well as encourage the production. So MSP అయితే కనుక మనకి ఇంక్రీజ్ చేశారు 11,582 అప్ ఫ్రమ్ 11,160 రైజ్ ఆఫ్ అబౌట్ 422 రూపీస్. సో దెర్ ఆర్ 2 కోప్రాస్ ఉంటాయి మనకి, మిల్లింగ్ కోప్రా అండ్ యాజ్ వెల్ యాజ్ ద బాల్ కోప్రా అని చెప్పేసి మనకి. సో ది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి అంటే MSP was increased for milling copra and ball copra. Higher MSP aims to ensure remunerative returns, incentivize increased production and meet the rising demand for coconut products domestically and internationally. Now let us discuss some important points. Asla copra ante enti, what is this copra is all about? It's a dried kernel of the coconut ni manam entante copra అని పిలుస్తాం. మెయిన్లీ దీన్ని ఆయిల్ ఎక్స్ట్రాక్షన్కి అయితే కనుక యూస్ చేస్తారు, మిల్లింగ్ కోప్రా, ఆర్ కన్జంప్షన్ పర్పస్కి మనకు ఉపయోగిస్తే కనుక దాన్ని బాల్ కోప్రా అని చెప్పేసి మనం పిలుస్తామండి. ఎవరు ఎక్కువ ప్రొడ్యూసర్స్ ఎవరు? మిల్లింగ్ కోప్రాకి లీడింగ్ ప్రొడ్యూసర్స్ మనకి కేరళ అండ్ యాజ్ వెల్ యాజ్ తమిళనాడు ఆర్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్. అలాగే బాల్ కోప్రా మనకి తీసుకుంటే కర్ణాటక ఇస్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ అంటే మేజర్లీ ప్రొడ్యూస్డ్ ఇక్కడ మనకి. అసలు వాట్ ఈస్ MSP? ఇట్ ఈస్ ద ప్రైస్ సెట్ బై ద గవర్నమెంట్ to buy the crops from the farmers నుంచి ensuring that they receive the acceptable returns upon their produce. సో అట్లీస్ట్ మనకి ఆ క్యాలిక్యులేషన్ ఎంత ఉండాలి? 1.5 times ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్. అంటే ఫార్మర్స్కి మనకి ఆ పర్టికులర్ క్రాప్ని మనకి కల్టివేట్ చేయడానికి ఎంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవుతుందో, సో దానికి 1.5 times ద కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ MSP అనేటువంటిది ఉండాలి అనేటువంటిది ఆలోచన. సపోర్ట్స్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అండ్ ఎంకరేజెస్ ద క్రాప్ డైవర్సిఫికేషన్ యాజ్ వెల్. దీన్ని మనకి అరౌండ్ 22 క్రాప్స్కి అయితే కనుక ఇస్తారండి, ఇంక్లూడింగ్ 14 ఖరీఫ్, 6 రబీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 2 కమర్షియల్ క్రాప్స్. సో నాట్ ఓన్లీ దట్, అండ్ FRP అంటారు, ఫెయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటారు, అది షుగర్ కేన్కి అయితే కనుక. అండ్ ఎవరు డిసైడ్ చేస్తారు? క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అయితే కనుక డిసైడ్ చేస్తారు. దే విల్ అప్రూవ్ ద MSP రిలేటెడ్ ప్రపోజల్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి, ఇట్ ఈస్ చైర్డ్ బై దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఈస్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఎన్ష్యూర్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్ అండ్ ప్రమోట్ ద ఓవరాల్ ఎకనామిక్ వెల్ఫేర్ అనేటువంటి దాన్ని మనకి ప్రమోట్ చేయబడడం జరుగుతుంది. దెన్ వీ హ్యావ్ ద CACP అనేటువంటి బాడీ. ఈ బాడీయే మనకి ఏంటంటే MSPని రికమెండ్ చేస్తుందండి CCEA వాళ్ళకి. సో కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్, ఇది మనకి 1965లో మనకైతే ఎస్టాబ్లిష్ అయింది. ఫార్మర్లీ దట్ ఈస్ నోన్ యాజ్ అగ్రికల్చరల్ ప్రైజెస్ కమిషన్ అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత దాని యొక్క పేరును మార్చేసి CACPగా మనకి మార్చడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారు? దే రికమెండ్ MSP ఫర్ ద క్రాప్స్. ఎంత పెట్టచ్చు, ఎంత అని చెప్పేసి మనకి ఏంటంటే ఫార్మర్స్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నింటినీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని వీళ్ళు మనకి రికమెండ్ చేయడం జరుగుతుంది. సో దే టేక్ అప్ ప్రొడక్షన్ కాస్ట్, మార్కెట్ ప్రైస్ ట్రెండ్స్, ఫార్మర్స్ వెల్ఫేర్, ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుని మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ ఆపరేట్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అండర్లో మనకి CACP మనకి ఆపరేట్ అవుతుందండి. పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ MSP ఇన్ ఎన్ష్యూరింగ్ ద ఫార్మర్ వెల్ఫేర్ అండ్ ప్రమోటింగ్ ద అగ్రికల్చరల్ ప్రొడక్షన్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్. Yes, moving on to that of the next important one. That's it అండి. Now it's the time for today's question చూడండి. Consider the following statements about GCC, Gulf Cooperation Council, where first point says that it was established in 1981 and it is headquartered in Riyadh, Saudi Arabia. Second, recently India became a member of GCC. Which of the above statements is or are correct? So if you know the answer, please comment your answer, and at the same time, if you have liked the video, please do like it. And let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye, Andy.